హోషియా గ్రంథము 13వ అధ్యాయం చదువుదాం. హోషియా గ్రంథం 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాము. పేజీ నెంబర్ 751. పాత నిబంధన దానియేలు గ్రంథం తరువాత హోషియా గ్రంథం 751వ పేజీ 13వ అధ్యాయం అక్కడ ఉంది. అందులో ఒక 4 వచనాలు చదివి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యం చెప్పేటప్పుడు ఇంకెవరు అటు ఇటు తిరగకూడదు. పిల్లలు అందరూ కూర్చోవాలి. ఏదైనా పనులుంటే ఇప్పుడే బయటికి వెళ్ళండి. వాక్యం అయిపోయేదాకా మరలా లోపలికి రాకండి. వచ్చే వాళ్ళు ఉంటే ఇప్పుడే వచ్చి లోపలికి కూర్చోండి, మరలా తిరిగి బయటికి వెళ్ళకండి. ఈ కాసేపు మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. మంచిది. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగెను. అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకొనెను. తరువాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనం పొందెను. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు. అదంతయు పనివారు చేయు పనియే. వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు. కాబట్టి వారు ఉదయమున కనపడు మేఘము వలెను, పెందల కడ గతించు ప్రాతకాలపు మంచు వలెను ఉందురు. కళ్ళములో నుండి గాలి ఎగరగొట్టు పొట్టు వలెను, కిటికీలో గుండా పోవు పొగవలెను ఉందురు. ఎవరట? ఎఫ్రాయిము అని ఉంది ఇక్కడ. ఎవరు ఎఫ్రాయిము అని అంటే, యాకోబుకున్న 12 మంది కొడుకుల్లో 11వ వాడు యోసేపు అని ఉన్నాడు. ఆ యోసేపుకి 2 కొడుకులు, మనష్షే, ఎఫ్రాయిము. ఆ ఎఫ్రాయిమే ఈ ఎఫ్రాయిం అన్నమాట. ఇంతకీ ఈ పేరుకు అర్థం ఏమిటి అని అంటే, డబుల్ ఫ్రూట్ఫుల్నెస్ అని ఉంది. 2 అంతల ఫలం ఇవ్వాలి అని వాళ్ళ నాన్న ఇష్టపడి పేరు పెట్టుకున్నాడు అనమాట. అర్థమవుతుందా? ఆ 2 అంతలు ఫలించాలి అనుకున్న ఎఫ్రాయిము ఏమైపోయాడో తెలుసా? పొగలాగా, మంచులాగా, పొట్టులాగా, మేఘంలాగా అయిపోయాడు. మేఘం కూడా ఏ మేఘం? వర్షించే మేఘం కాదట. ప్రాతకాలపు మంచు, ఉదయమున కనపడు మేఘం. ఉదయం కనపడే మేఘం ఎట్లుంటుందో నేను చెప్పాలి. చిన్నప్పుడు పొద్దున్నే లేవగానే ఆకాశం అంతా మబ్బు కమ్మి చీకటిగా ఉండేది. ఫుల్ వర్షం పడుతుంది కాబోలు బడికి పోకుండా సరిపోద్ది ఈరోజు అనుకునేవాడిని నేను. ఈ మేఘం ఇట్టే బాగుండు, వర్షిస్తే బాగుండు అని నేను అనుకునేవాడిని. కానీ ఆ మేఘం అర్ధగంటలో మాయమైపోయాయి. చాలా నిరాశ నాకు అప్పుడు. మరే మేఘం పట్టింది, బడి మానుకోవచ్చు అనుకుంటే ఇంతలోకి వెళ్ళిపోయింది ఏంటి, ఎటుపోయింది ఆ మేఘమంతా అనిపించేది అన్నమాట. మంచు కూడా చూసారా? చక్కగా మంచు వస్తుంది, అన్ని మొక్కల మీద అలుముకుంటుంది, ఎదురెదురు మనిషి కనపడ్డు. కానీ అదంతా 5-6 గంటలప్పుడే. 7వ గంట రాగానే సూర్యుడు వస్తాడా, మంచు కూడా మాయమైపోద్ది, మొక్కల మీద ఉన్న నీటి బుడగలు కూడా కనపడవు. ఎంతసేపు ఉంటుంది అది? ఎంతోసేపు ఉంటుంది అన్నమాట. అందుకే ఉదయమున కనపడు మేఘం, ప్రాతకాలమున కనపడే మంచు, కిటికీలో నుంచి బయటికి పోయే పొగ. ఎంతసేపు ఉంటుంది చెప్పండి ఇంట్లో పొగ? వంట చేస్తామంటే ఇట్లా లెగుస్తుంటుంది, అటు పోతుంటుంది. కాసేపు చూడబోతే 5 నిమిషాలు కూడా పొగ మన కళ్ళ ముందు కనపడదు. అలా వెళ్ళిపోయి కలిసిపోద్ది అంతే కదా. అదొకటి. ఆ తర్వాత కళ్ళములో ఉన్న పొట్టు ఎంతసేపు ఉంటుంది? గింజలు అయితే అక్కడ ఉంటాయి, ఎంత గాలి వచ్చినా. పొట్టు వస్తే పిల్లగాలి వచ్చినా కూడా పొట్టు లెగిసి వెళ్ళిపోద్ది. ఎటు పోద్దో దానికే తెలియదు, ఎటు వీస్తే అటు వెళ్ళిపోద్ది. వీటికి ఏటికి స్థిరం లేదు, వీటికి ఏటికి ఉపయోగం లేదు కదా. పొగ కళ్ళను మండించటం తప్ప ఏం చేస్తుంది? ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి చేయడం కదా. కళ్ళు కనపడకుండా కళ్ళల్లో మంట తీసుకురావటం. మేఘం ఉంటుంది కానీ వర్షించదు, ఏం ఉపయోగం? మంచు పడుతుంది కానీ ఎవడి దప్పిక తీర్చదు, ఏం ఉపయోగం? కళ్ళంలో చెత్త ఉంటుంది కానీ ఎవడు కడుపు నింపదు, ఏం ఉపయోగం? కొందరి జీవితాలు అలా అయిపోతాయి. ఎవరి జీవితాల లాభాన్ని ఎవరు కోరుకోరు. మనం కోరుకుంటాం అలాగా? మనల్ని కన్నవారు కోరుకుంటారా? మనల్ని కట్టుకున్న వారు కోరుకుంటారా? కానీ జీవితాలు అలా అయిపోతున్నాయి.
మంచులాగా మాయమైపోతున్నారు. పొగ మేఘం ఉంటుంది, అందులో ఒక చుక్క నీరు ఉండదు. మనిషి ఉంటాడు, ఉపయోగం ఉండదు. భర్త ఉంటాడు, ఉపయోగం ఉండదు. భార్య ఉంటుంది, ఉపయోగం ఉండదు. పిల్లలు ఉంటారు, ఉపయోగం ఉండదు. ఉపయోగం ఉండకపోగా ఏం చేస్తారు తెలుసా? కళ్ళకు పొగలాగా ఊపిరాడకుండా అయిపోతారు. ఊపిరాడని, ఊపిరి సలుపుకోలేని పనులు కల్పిస్తుంటారు. అట్లాంటి ప్రవర్తన కలిగి ఉంటారు. ఏం ఉపయోగం చెప్పండి అట్లాంటి వారి వలన? ఈ లోకంలో మనుషులు ఉన్నారంటే మనుషుల్లో చాలామంది ఈ రకంగా ఉన్నారు. నిర్జలమైన మేఘాలలాగా, కళ్ళు మంట పుట్టించి ఊపిరాడకుండా చేసే పొగలాగా, కడుపు నింపని పొట్టులాగా, వర్షించని మేఘంలాగా జీవితాలు అలా ఉంటే కన్నవారికి కానీ కట్టుకున్న వారికి కానీ ఏం ఉపయోగం ఉండదు. కానీ ఎందుకో చాలా జీవితాలు అలాగ అయిపోయినాయి. ఎందుకో అని అంటలేదు, ఇక్కడ విషయం చెబుతున్నాడు. ఎందుకైనా ఈ జీవితాలు అలాగా? మరి ఎలా ఉండాలి? ఎలా ఉంటే బాగుంటుంది? చెట్టులాగా ఉంటే బాగుంటుంది కదా. ఫలించే చెట్లలాగా ఉంటే నీడనిస్తాయా? చక్కని ఆక్సిజన్ ఇస్తాయా మనం పీల్చుకోవటానికి? ఎండ నుంచి సేద తీరుస్తాయా? ఆ తర్వాత మంచి కాయలు ఇచ్చి మన కడుపు నింపుతాయా? కదా. మనుషులందరూ చెట్లలాగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మీరు ఫలించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మనుషులు అలా ఫలింపులో లేరు, ప్రయోజనకరంగా లేరు, సేద తీర్చేవారిలాగా లేరు. తల్లిదండ్రులు పిల్లలకు పోషణనిచ్చి, నీడనిచ్చి, సేద తీర్చి, పెద్ద గాలి వచ్చిందనుకో ఏం చేస్తాం మనం? కొట్టుకుపోకుండా ఆ చెట్టు ముద్దును గట్టిగా పట్టేసుకుంటాం. అది మనకు ఆదరువుగా ఉంటుంది, ఆశ్రయంగా ఉంటుంది, ఆహారం ఇస్తుంది, ఆదరిస్తుంది. తల్లిదండ్రులు పిల్లలకు అలా ఉండాలి. తర్వాత పిల్లలు కూడా తల్లిదండ్రులకు అలా ఉండాలి. ఆ తర్వాత భార్య భర్తకి, భర్తకు భార్య ఆదరువుగా ఉండాలి. ఏమంటారు? ఎన్ని కుటుంబాల్లో ఉంది అలాగా? ఎంతమంది జీవితాలు అలాగున్నాయి? అలా ఉంటేదే కానీ ఆ జీవితాలకు ప్రయోజనం ఉండదు. దేవుడు మనల్ని అందరిని అలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ మందిరంలో చేరిన వారినేనా? కాదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి నీటి ఊటల దగ్గర నాటబడిన చెట్లలాగా ఉండాలని, తమ కాలమందు అవి ఫలమివ్వాలని, మనుషులకు చక్కని ఊపిరిని ఇవ్వాలని, ఆహారం ఇవ్వాలని, నీడనివ్వాలని, ఆదరణివ్వాలని, ఆధారం ఇవ్వాలని దేవుడు మనుషుల్ని చేశాడు. అంతేగాని పొగలాగా, పొట్టులాగా, మేఘంలాగా, అది కూడా ఏ మేఘం? పొద్దున్నే వచ్చే మేఘం, ఉదయాన్నే కురిసే మంచు, అలా ఉండకూడదు. ఉన్నామంటే ఉన్నాం అంతే. ఎందుకోసం ఉన్నాం, ఏం చేస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. అలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎఫ్రాయిమునేనా? కాదు. ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి అలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎఫ్రాయిము పుట్టిన సందర్భం ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళను, కానీ ఉన్న టయాన్ని బట్టి అక్కడ దాకా వెళ్తే చాలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ నాన్న ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నప్పుడు దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు. పెద్దవాడి పేరు మనష్షే. మనష్షే అని అంటే దుఃఖ నివారణ అని అర్థం. అంటే ఏడవటం ఆగిపోయింది రోజుతో, నాకు నా శ్రమను దేవుడు తొలగించాడు, నా దుఃఖాన్ని దేవుడు తొలగించాడు. మనష్షే అంటే దుఃఖ నివారణ. మనమే దుఃఖానికి ప్రారంభికులం అవుతాం, దుఃఖానికి కారణం అవుతాం కదా. చాలాసార్లు పిల్లలు కుటుంబాల్లో తల్లిదండ్రుల దుఃఖానికి కారణమవుతున్నాయి. పిల్లలు పుట్టేదాకా ఒక బాధ, పుట్టలేదని చూస్తూ ఉండగానే పెరుగుతారు. పెరిగి వాళ్ళకు ఊహొచ్చిన దగ్గర నుంచి ఇక ఏడిపించటమే. మాట వినకుండా తిరగబడి, వద్దన్న చోటకెళ్ళి, చెయ్యొద్దన్న స్నేహం చేసి, దురలవాట్లు నేర్చుకొని, అపవిత్రమైన స్నేహాలు చేసి, నష్టం చేసి, చదువుకోకుండా కష్టమంతా వ్యర్థం చేసి, కొన్నిసార్లు తిట్టి, కొట్టి, అవమానం చేస్తుంటారు. దుఃఖ నివారణ చేస్తున్నారా? దుఃఖాన్ని కలిగిస్తున్నారా? నాకొక తోడుంటుందని భార్యను చేసుకుంటే, లేకపోతే భర్తను చేసుకుంటే బాధ చెప్పుకోవచ్చు, ఆనందాన్ని పంచుకోవచ్చు. నా జీవితానికి ఒక తోడుంటుందని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళే పెద్ద నరకమైపోతుంది కదా. పెళ్లి చేస్తే 3 రోజులు తిరగకుండా కూతురు ఇంటికి వస్తే ఎట్లా ఉంటుంది? మమ్మల్ని ఆశించకుండా ఉండాలని కదా పెళ్లి చేస్తారు. వాడు తాగుపోతాడే, తిరిగిపోతాడే, కొట్టి, తిట్టి, అనుమానించి, బాధ పెట్టి, బోబెట్టకుండా ఇబ్బంది పెడుతుంటే, నాకు కష్టం వచ్చిందని బోర్న కూతురు వచ్చి ఇంటికి వచ్చి ఏడిస్తే
ఇక పెళ్లి చేసే సుఖమేముంది? చాలాసార్లు జీవితాల్లో ఇదే జరుగుతుంది. చాలా కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. మనుషులు దుఃఖానికి కారణమవుతున్నారు. మగోళ్ళే కాదు, కొన్నిసార్లు ఆడవాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటే అనుకూలంగా ఉండకుండా అన్ని కంప్లైంట్లు చేసుకుంటా, మాట వినకుండా, గర్వంగా ఉండి రహస్యమైన జీవితాలను జీవిస్తూ భర్తలకు పొగలాగైపోతున్నారు. కాబట్టి ఒకరినేం అందాం, ఎవరికి వాళ్ళే మన జీవితాలు ఎలా ఉన్నాయో పరీక్ష చేసుకోవాలి. నా తల్లిదండ్రులకు, నా భర్తకు, నా భార్యకు, నా అన్నదమ్ములకు, నా సంఘానికి, నా సేవకునికి నేను దుఃఖాన్ని నివారణ చేసే వ్యక్తిగా ఉన్నానా, దుఃఖానికి కారణమైనానా అని ఆలోచన చేయాలి. నేను మా అమ్మ నాన్నకు దుఃఖాన్ని కలుగజేస్తున్నానా, దుఃఖం సమసిపోయేటట్టు చేస్తున్నానా ఆలోచన చేసుకోవాలి. బతికితే సుఖంలే. ఈ బ్రతుకు ఎలా బ్రతుకుతున్నావు అన్నది ముఖ్యం. మొట్టమొదటి కొడుకు పుట్టినప్పుడు అంతకుముందు అంతా బాధ, ఆయనకి బానిసత్వము, వేదన, కరువు, అవమానాలు, చెర యోసేపు జీవితంలో. ఎప్పుడైతే మనష్షే పుట్టాడో తన దుఃఖమంతా నివారణ అయ్యింది. అర్థమైందా? మనం కూడా మన జీవితంలో మనతో సంబంధం ఉన్న వారి దుఃఖాన్ని తీసేసేవారుగా ఉండాలి. అది ఫస్ట్ గేమ్. రెండో వాడు పుట్టినప్పుడు ఈ ఎఫ్రాయిం అనే పేరు పెట్టాడు అనమాట. మొదటేమో దేవుడు దుఃఖ నివారణ చేశాడు, ఇప్పుడేమో రెండంతల ఫలం ఇచ్చాడు. నా కొడుకు రెండో వాడు రెండంతలు ఫలించాలి. రెండంతల ఫలం అంటే ఏమిటి? ఈ లోకంలో పరలోకంలో ఫలించాలి. మనకు శరీరం ఉన్నది, ఆత్మ కూడా ఉంది. శరీరంలోనే ఫలిస్తే కుదరదు, ఆత్మలో కూడా ఫలించాలి. మనము మొక్కల కంటే, జంతువుల కంటే భిన్నమైన వారం. మొక్కలకు శరీరము, ప్రాణము ఉందన్నమాట. రక్తమే ప్రాణం అని దేవుని వాక్యం చెబుతోంది. కాబట్టి రక్తం ఉంటుంది, ఆ తర్వాత శరీరం ఉంటుంది. మనకైతే 3 ఉంటాయి. రక్తం ఉంది, అదే ప్రాణం, తర్వాత శరీరం. మనకు ఆత్మ ఉంది, జీవింపచేసే ఆత్మ. మరణించిన తరువాత కూడా ఆ ఆత్మ బ్రతికే ఉంటుంది, చచ్చిపోదన్నమాట. అర్థమవుతుందా? మన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరుతుంది, కానీ ఆత్మ దాన్ని దేవుని దగ్గరికి వెళుతుంది. అమెరికా వాడైనా, ఆస్ట్రేలియా వాడైనా. ఇప్పుడు ఈ భూగోళం మీద 195 దేశాలు ఉన్నాయి. భాషలు వేరవ్వచ్చు, కులాలు, మతాలు, సాంప్రదాయాలు, పద్ధతులు వేరవ్వచ్చు, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ వేరవ్వచ్చు, కానీ మనమందరం మనుషులమే. మనల్ని అందరినీ దేవుడు సృష్టించాడు. కులాల పేరు, మతాల పేరు పెట్టుకొని చాలామంది దేవునికి దూరం అవుతున్నారు. జీవితం యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా వ్యర్థంగా బ్రతుకుతున్నారు. చివరికి నశించిపోతున్నారు. ఫలించవలసిన వారు, నిలిచి ఉండవలసిన వారు, రెండంతల ఫలమును అనుభవించవలసిన వారు రెండంతల ఫలం అనుభవించట్లేదు కదా, సరికదా, ఒక్కంత ఫలం కూడా అనుభవించట్లేదు. ఈ భూమి మీద బ్రతికితే ఆ బ్రతుకు కూడా దుఃఖకరమైపోతుంది. బాధ, అవమానాలు, రోగాలు, వేదన, కష్టం, నష్టం. కొన్నిసార్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొన్నిసార్లు వాళ్ళని వాళ్ళు చంపుకుంటున్నారు, కొన్నిసార్లు ఎదుటోళ్ళని కూడా చంపేస్తున్నారు కదా. మీకు తెలుసా, 100 రోజుల్లో 50 అత్యాచారాలు జరిగినాయంట పసిపిల్లల మీద. 4 కలిసి 90 సంవత్సరాల ముసలి ఆమెని పాపం చేసి పాడు చేశారట. అత్యాచారం చేసి 90 సంవత్సరాల ముసలావిడని. లోకం బాగులేదు, మనుషుల పద్ధతులు బాగులేవు, విచక్షణ కోల్పోయారు, అందుకే నాశనం అయిపోతున్నారు. అమ్మ ఎవరో, నాన్నెవరో అర్థం కావట్లా, అక్కెవరో, చెల్లెవరో అర్థం కావట్లా. ఎందుకని? వారి జీవితమే వారికి అర్థం కాలేదు. ఎందుకు పుట్టారో వారికి అర్థం కావట్లా, ఏం చేస్తున్నారో వారికి అర్థం కావట్లా, ఏం చెయ్యాలో వారికి అర్థం కావట్లా. మనల్ని సృష్టించిన దేవుని దగ్గరికి వస్తే మనం ఏం చేయాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. రెండంతలు ఎలా ఫలించాలో నేర్పిస్తాడు. ఎంత బ్రతుకు బ్రతికినా బ్రతుకు దినములు 70 ఏండ్లు, అధిక బలమున్న 80 అగును. అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే, అవి త్వరగా గతించిపోవును, మనం ఎగిరిపోతాం అన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము మీరు చూడాలి. మానవులు, ఈ రాత్రి నేను వాక్యం చెప్తున్నాను కదా, ఈ వాక్యాన్ని దయచేసి ఈ ఊరిలో ఉన్న వారందరూ చెవిన పెట్టాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్న చర్చిలో బయట కూర్చున్న వారి కొరకే నేను ఈ మాటలు చెప్పట్లేదు. ఈ ఊరు ఏమిటిది? అరవపల్లి కదా. ఈ అరవపల్లిలో బయట నుండి కూడా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ ఈ మాటల మీద మీరు దృష్టిని ఉంచాలని నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. చూడండి ప్రియ దేవుని పిల్లరా, 10వ వచనం చదువుదాము. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును.
అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. 12వ వచనం చదవండి. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. అందరి జీవితం ఒకటే. అందరం తల్లిదండ్రులకే పుట్టాము. అందరం చచ్చిపోతే తీసుకెళ్ళి పెట్టేది మట్టిలోనే. కొందరిని బాక్సులో పెట్టి భద్రంగా మట్టిలో పెడతారు, కొందరిని కట్టెల మీద పెట్టి కాలుస్తారు. నార్త్ వైపు అయితే గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో పాడిగట్టి పాడి మీద వదిలేస్తారంటే అది పుణ్యం అనుకుంటారు. వాళ్ళని అట్లాంటి పక్షులు తింటాయి, చేపలు తింటాయి. ఏదైతే ఏంలే, కాల్చినా మట్టిలో పెట్టినా కాకులు చేపలు తిన్నా మన్ను మరల మంటికే చేరుతుంది. ఈ మట్టి దేహంలో ఆత్మ ఉంది, దానికి చావు లేదు, అది దేవుని దగ్గరికి వెళుతుంది. మనం ఎగిరిపోతాం. ఎవరు ఎగిరిపోయేది? ఇక్కడ ప్రసంగి గ్రంథంలో ఓ మాట ఉంది చూడండి. ఇక్కడ ఎగిరిపోతాం అని రాశాడు కదా ఇందాక. అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. ఏం ఎగిరిపోతుంది? ప్రసంగి గ్రంథంలో ఆ మాట మీరు చూడాలి. దేవుని వాక్యము మనకు జ్ఞాన హృదయాన్ని ఇస్తుంది. దేవుని వాక్యము మన జీవితానికి ఒక మంచి అర్థాన్ని, పరమార్థాన్ని ఇస్తుంది. అందుకే మనల్ని సృష్టించిన దేవుని మాట మనం వినాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాము. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ సృష్టిని చేసిన దేవుడు ఆదికాండంలో ఒకసారి మీరు చూస్తే, ఆదికాండము 2వ అధ్యాయము ఇక్కడ కూడా 7వ వచనం మీరు చూడాలి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అర్థమైందా? దేవుడు మనల్ని సృష్టించాడు. మనం కుక్క నుంచి, కోతుల నుంచి రాలా. మనం దేవుని సృష్టి. ఆయన మట్టి నుండి నరుని చేసి మన నాసికా రంధ్రాలలో ఆయన జీవవాయువును ఊదగా ఆ ఆత్మతో మనము జీవించే వ్యక్తులమయ్యాం. అర్థమవుతుందా? దేవుడు మనల్ని కలుగజేశాడు. మనల్ని అంటే ఎవరిని? 100వ కీర్తన చూడండి. 100వ కీర్తన చూడండి. 1 నుంచి 3 వచనాలు చదువుదాం. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం. ఆనాడు ఆది మానవుడైన మనందరికీ తండ్రి అయిన ఆదామును, హవ్వను దేవుడు నేలమంటితోనే చేశాడు. అంతేనా? మనల్ని అందరినీ కూడా దేవుడే కలుగ చేశాడు. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అర్థమైందా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. మనం మాత్రం 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు. దేవుడు నిత్యము ఉంటాడు. ఆ దేవుడు సమస్త దేశముల వారిని సృష్టించాడు. ఏదో ఒక మాట ఉంది, దేశం అంటే మట్టి కాదో ఈ దేశం అంటే మనిషిలో అని. అన్ని దేశాలను సృష్టించాడంటే కొండలు, బండలు, మట్టి, నీరు ఇవే కాదు, వీటన్నిటిని అనుభవించడానికి మానవులను కూడా దేవుడే కలుగజేశాడు. 3వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఆయనే మనలను పుట్టించిన అన్న దగ్గర నంబర్ 1 వేసి కింద ఫుట్ నోట్లో మనలను మనమే సృష్టించుకోలేదు. నీకు నువ్వు పుట్టలా, అమ్మా నాన్న పుట్టించుకోవాలా. చాలామంది అమ్మా నాన్నలు కలిసి కాపురం చేస్తున్నారు కానీ పిల్లలు లేరు. మరి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యమే. అంతేనా? పెళ్లి చేసుకుంటే, కాపురం చేస్తే చాలామందికి పిల్లలు లేరు. కోటీశ్వరులు ఉన్నారు, పెద్ద జ్ఞానవంతులు, సైంటిస్టులు ఉన్నారు. అంతెందుకు, సంతాన సాఫల్య కేంద్రాలు నడిపే డాక్టర్లకు కూడా పిల్లలు లేరు. అందరికీ పిల్లలు పుట్టిస్తాం రండి, మా హాస్పిటల్కి రండి అని పిలిచే వాళ్ళకే పిల్లలు లేదు. ఎవరివ్వాలి బిడ్డల్ని? దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ అందరినీ, ఈ భూగోళం మీద ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడే కలుగ చేశాడు. మనల్ని మనం పుట్టించుకోలేదు కదా. అసలు మన కడుపులో ఉన్న సంగతి అమ్మకే తెలియదు 1 నెల దాకా. అందరు తల్లులే కూర్చున్నారు ఇక్కడ. ఎప్పుడు తెలిసింది మీ అందరికీ తల్లివయ్యా అన్న సంగతి? 1 నెల తర్వాత కళ్ళు తిరుగుతుంటే, నీరసంగా ఉంటే,
అప్పుడు డాక్టర్లను పిలిపించి మా అమ్మాయి ఏమో బాగలేదండి కొంచెం చూడండి అని అంటే, ఏం బాగలేదు తల్లి అయింది, సంతోషంగా ఉండండి అంటే అప్పుడు తెలిసింది నీకు. ఎన్ని నెలలు? ఇప్పుడు 1 నెల 2 నెలలో నీకు తెలియకుండానే నీ గర్భంలో పిల్లల్ని దేవుడు కలుగజేశాడు. అమ్మకి తెలియకుండానే మనల్ని అందరినీ మన అమ్మ కడుపులో దేవుడు చేశాడు. నీకు నువ్వు ఊరక కలగలా, దేవుడే నిన్ను కలుగజేశాడు. 9 నెలలు నిన్ను రూపించాడు, అవయవాలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. దేవుని సృష్టి నువ్వు. దేవుడు మనల్ని కలుగజేశాడు. నిన్ను పాడు చేసుకోకూడదు, బాధతో కృంగిపోకూడదు. నీ సృష్టికర్త ఉన్నాడు. కన్న అమ్మ నాన్న లేకపోవచ్చు, వాళ్ళు సడన్గా యాక్సిడెంట్లోనో వయసు మీద పడో అనారోగ్యాలు వచ్చో చచ్చిపోతారు. కానీ అమ్మ కంటే దేవుడు ముఖ్యం. ఎందుకని? అమ్మ కడుపులో నిన్ను కలుగ చేశాడు. అమ్మ చూడలేదు, కానీ దేవుడు నిన్ను చూచాడు. 139వ కీర్తన తీపకండిలే. 139వ కీర్తనలో నా తల్లి గర్భంలో నేనున్నప్పుడు నీవే నన్ను కలుగ చేసావన్నాడు. చూస్తారా, చాలామంది చదువు లేని వాళ్ళు ఉన్నట్టున్నారు. అందుకని ఎక్కువ వాక్యాలు చూపిస్తే ఊరక టైం వేస్ట్ అని నేను అవి చూపించదలుచుకోవట్లేదు. చదువు ఉన్న వాళ్ళ కోసం చెప్పాలిగా మరి. నేను 139వ కీర్తన 139వ కీర్తనలో దావీదు భక్తుడు ఇలా అంటున్నాడు, చూడండి 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అర్థమైందా? నువ్వు ఈ భూమి మీద ఎంతకాలం పుట్టాలో, ఎంతకాలం బ్రతకాలో దేవుడు నిర్ణయించాడు. దేవుడు నీ ఎముకలన్నీ లెక్క పెట్టాడు. నీ అవయవాలు అంతరింద్రియాలన్నీ దేవుడే కలుగజేశాడు. అసలు నువ్వు నీ అంతరింద్రియాలను ఎప్పుడైనా చూసావా? నీ గుండె ఎప్పుడైనా చూసుకున్నావా? నీ పేగులు, నీ మూత్రపిండాలు ఎప్పుడైనా నీ ఊపిరితిత్తులు కనపడ్డాయా? నువ్వు కనపడరా? నువ్వు వాటిని చూడకపోయినా, అటు క్రమం నీకు తెలియకపోయినా అవి పనిచేస్తానే ఉన్నాయి. గుండె రోజుకు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది, నిమిషానికి 72 సార్లు. ఒక్కసారి ఆగిపోయినా మన పని టపా. నువ్వు చెప్తే కొట్టుకోవట్లా, దేవుడు దాన్ని కలుగజేశాడు. కాబట్టి మానవులు గర్వించకూడదు, మానవులు అతిశయించకూడదు. నిన్ను సృష్టించిన దేవుని నువ్వు మర్చిపోకూడదు. ఆయన సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా నిన్ను నీవే మెచ్చుకోవటం, పొగుడుకోవటం చేయకూడదు. కొంతమంది వాళ్ళ అందాన్ని వాళ్ళే పొగుడుకుంటుంటారు. వాళ్ళ అందాన్ని అద్దాల ముందు కూర్చొని వాళ్ళే పొగుడుకుంటుంటారు. నేను అట్టున్నా, నేను ఇట్టున్నా, ఆమెలాగున్నా, ఈడిలాగున్నా, నా అంత అందగాళ్ళు ఈ ఊర్లో ఎవడు లేడు. కొంతమంది వాళ్ళ పిల్లల్ని పొగుడుకుంటుంటాడు. అబ్బా, సౌందర్య కంటే బాగుంది నా కూతురు, నా కొడుకు చిరంజీవి కంటే బాగున్నాడు. వాళ్ళు పాత వాళ్ళులే, ఇప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది వచ్చినట్టున్నారుగా. మిమ్మల్ని మీరు పొగుడుకోవటం, మీ పిల్లల్ని మీరు పొగుడుకోవటం. అసలు మిమ్మల్ని కలుగజేసిన దేవుడిని పొగడరా? మిమ్మల్ని కలుగజేసిన వాడు ఏమయ్యాడు? ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఆకాశమందు ఉన్నాడు. ఆయన సర్వాన్ని సృజించాడు, సమస్తాన్ని పాలిస్తున్నాడు, అందరినీ కాపరి గొర్రెలను మేపినట్టు మేపుతున్నాడు. మీరు నిద్రపోతున్నా ఆయన కాపలా కాస్తున్నాడు. మీరు విత్తనం నాటొచ్చి ఇంట్లో పడుకుంటే ఆ విత్తనానికి ఆయనే మొలకిస్తున్నాడు. పంట ఇంటికి చేరుస్తున్నాడు, మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఆ దేవుణ్ణి మీరు ఎప్పుడన్నా చూసారా? ఆయన కనపడడు, ఆయన ఆత్మయ్య అయి ఉన్నాడు. ఈ భౌతిక నేత్రాలతో దేవుణ్ణి మనం చూడలేం. అందుకని దేవుణ్ణి చూడలేదని ఏదో ఒకదాన్ని దేవుణ్ణి చేసేస్తావా? ఏదో ఒకదాన్ని దేవుణ్ణి చేస్తే ఎట్లా? అర్థమైందా? దేవుడు అందరికంటే పైన ఉన్నాడు. ఆకాశమందు ఆసీనుడై మానవాళిని అందరినీ పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, పుట్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంది, పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు, కీర్తింతును. ఒట్టి పనికి మాలి నట్టి మానవుల చేపట్టి రక్షింప బాధ్యుండా వంచు, దట్టమైన కృపను దరిచేర్చ నాకిచ్చి పట్టై నిలచి ఉండు ప్రభుడ వంచు. గట్టాడ చేగాడ ముట్టుదాను కన్నా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు, అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్న తరంబావో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి.
దేవుణ్ణి తండ్రి అంటుంటే అందరూ అంటున్నారు, మీకు నాన్న లేడా? మీ నాన్న మీకు తండ్రి కాదా? అక్కడ ఏడా ఉన్న దేవుణ్ణి తండ్రి అంటారు ఏమిటి అంటున్నాడు. మనల్ని సృష్టించిన వాడు మనకు తండ్రి. దేవుడు అనే పదాన్ని ఇంగ్లీష్లో గాడ్ అంటారు. గాడ్ అనే పదంలో 3 అక్షరాలు ఉన్నాయి, GOD. జి అంటే జనరేటర్, ఓ అంటే ఆర్గనైజర్, డి అంటే డిస్ట్రక్టర్. పుట్టింప, పోషింప, గిట్టింప ఆయనే కారణం. నువ్వు బతకాలనుకుంటే బతకలేవు. ఒకడున్నాడు మైకేల్ జాక్సన్ అని, 150 సంవత్సరాలు బ్రతకాలని తన టార్గెట్ అట. ప్రపంచంలో చాలా డబ్బున్న ధనికులలో అతను కూడా ఒకడు. పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు, మంచి రాక్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్ డాన్సర్. ఆయన కాలు కదిపితే ప్రపంచ యువత ఉర్రుతలుగిద్దనమాట, కేకలు, ఈలలు, ఏం కొదువు లేదు. ఆయన పడుకునే బెడ్కు కూడా ఆక్సిజన్ పెట్టుకుంటాడంటే, ఎక్కడైనా నిద్రలో ఆక్సిజన్ అంతగా చచ్చిపోతానేమోనని అచ్చంగా ఆక్సిజన్ ఛాంబర్లో పడుకుంటాడంట. 200 మంది డాక్టర్లు, ఇంకా తెలుసా 50 మంది ఆయనకు అవయవాలు దానం చేసేవారు ఉన్నారు. ఈయనకి ఏదన్నా అవయవం బాగలేదనుకో వెంటనే వాళ్ళని పడుకోబెట్టి కోసేయటం, అవయవం తీసి ఈయనకేయటం, ఈయన బతికించడం, వాళ్ళని చంపటం. అందుకు వాళ్ళు ఇష్టపడి డబ్బులు తీసుకొని కమిట్మెంట్ చేసి ఆయన దగ్గర ఉంటున్నారు. ఆయనే వాళ్ళని పోషిస్తున్నాడు. ఎన్ని ఫెసిలిటీసో. అట్లాంటోడు ఒకరోజు షోకి వెళ్ళి వచ్చాడట, సడన్గా గుండెపోటు వచ్చింది. వచ్చిన 5 నిమిషాల్లో చచ్చిపోయాడు. ఎంత వయసులో చచ్చిపోయాడు తెలుసా? 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నవాడు 55 సంవత్సరాలకే చచ్చిపోయాడు. కోట్ల రూపాయల ఆస్తి, పెద్ద ప్యాలెస్, 200 మంది డాక్టర్లు, 50 మంది అవయవ దానం చేసేవారు. బతకాలన్న ఆశ ఉంది, బతకటానికి డబ్బు ఉంది. అర్థమైందా? కానీ ఒకని మరణ దినమున వాని ఆస్తి వానికి అక్కరకు రాదని, దేవుడు బతికించకపోతే ఎవడు బతకలేడు, బట్ట కట్టలేడు. నువ్వు బతుకున్నావంటే అది దేవుని దయ. గట్టిగా దేవునికి ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. అంత చిన్నగేనా? అన్నం తినొచ్చారా లేదా? అన్నం తినొచ్చారా లేదా? చెప్పండి ముందు నాకు కొంచెం గట్టిగా చెప్పండి. చప్పట్లు కొట్టండి. నిద్ర వస్తుంటే ఈడ కొట్టుకోండి చప్పట్లు. నిద్ర రాకపోతే ఇక్కడ, నిద్ర వస్తే ఇక్కడ కొట్టుకొని లెగవాలి రాత్రి. సరేనా? ఎవరు నిద్ర బాబాకండి, అయ్యగారు ముందే చెప్పాడు కదా. వాక్యం వినాలి మీరంతా. చాలామంది క్రైస్తవ్యం అనేది ఓ కులానికే అనుకుంటున్నారు. కులాలకు మతాలకు కాదు. యెహోవా దేవుడు అని తెలుసుకో. దేవుడు అంటే ఎవరు? నిన్ను సృష్టించిన వాడు, నిన్ను పోషిస్తున్నవాడు, నీకు బిడ్డలనిచ్చినవాడు, నీకు అవయవాలు అంతరింద్రియాలు కలుగజేసిన వాడు, నీకు జీవాన్ని, ఊపిరిని, ప్రాణాన్ని అనుగ్రహించిన వాడు, నిన్ను బతికించడానికి, మరణింప చేయటానికి శక్తి కలిగిన వాడు, సర్వాధికారి అని మానవులంతా తెలుసుకోవాలి. ఈ సత్యం తెలిస్తే దేవుడికి ఎవరు దూరంగా ఉండరు. వ్యర్థమైన వాటిని దేవుళ్ళుగా చేయరు. తమను సృష్టించిన దేవుణ్ణి, తమను పోషిస్తున్న దేవుణ్ణి విసర్జించరు. ఆయన్ను ఘనపరుస్తారు, ఆయన సన్నిధికి వస్తారు, ఆయనకు స్తుతులు చెల్లిస్తారు, ఆయన ఆవరణంలోకి వస్తారు. కొంతమంది మందిరానికి రారు, ఎక్కడికైనా పోతారు. తాగుబోతుల విందులకు పోతారు, వ్యభిచారుల స్నేహాలకు పోతారు, జోదాలకు పోతారు, తిరణాలకు పోతారు. దేవుడి మందిరానికి మాత్రం రారు. ఎందుకని? అది రాకూడదు, మేము వెళ్ళకూడదు, మాది కాదు అనుకుంటుంటారు. ఒకవేళ అరవపల్లిలో అలాంటి భావన ఇప్పటిదాకా ఎవరైనా కలిగి ఉంటే తప్పకుండా మనము దేవుని ఆవరణంలోనికి రావాలి, దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎండకొస్తే గ్లాసెడు నీళ్ళు ఇస్తేనే చచ్చి నీ కడుపున పుడతా, దప్పిక తీర్చావమ్మా అని కృతజ్ఞతలు చెబుతావే. అసలు నీకు జీవాన్ని, ఊపిరిని, ప్రాణాన్ని ఇచ్చిన దేవుణ్ణి నువ్వు స్తుతించడానికి మందిరానికి రాకపోతే ఎలా? క్రైస్తవ్యం మాలమాదిగలది కాదు. క్రైస్తవ్యం అంటరాని కులాలది కాదు. అసలు ఈ కులాలే దేవుడు పెట్టలేదు. దేవుడు మానవులందరినీ ఒకే రీతిగా తయారు చేశాడు. దుష్టుడు అనేకమైన భేదాలు కల్పించాడు. ఇదేమో తెల్లోళ్ళ మతం అంటారు, అమెరికా వాళ్ళ మతం అంటారు, మాలమాదిగల మతం అంటారు, మంది కాదంటారు. అందుకని చాలా మంది దేవునికి దూరంగా ఉంటున్నారు. తమ రక్షకుడు ఎవరో తెలుసుకోవట్లేదు. తల్లి గర్భంలో నిన్ను రూపించిన వాడు ఎవడో నువ్వు తెలుసుకోకపోతే ఎలా? నీ జీవానికి, ఊపిరికి, ప్రాణానికి కారణమైన వాడు ఎవడో నువ్వు తెలుసుకోకపోతే ఎలా? నీళ్లకు చెట్టు దూరం అయితే ఏమవుతుంది? తల్లివడికి పిల్లలు దూరం అయితే ఏమవుతారు? నీళ్లకు చేప దూరం అవుతే ఏమవుతుంది? మన బతుకులు అలాగైపోతాయి. ఊరికనే నాశనం అయిపోతున్నామా మనం? మానవ జాతి నాశనం అయిపోతుంది. ఎందుకో తెలుసా? తమ దేవుడెవరో వాళ్ళకి తెలియలేదు. తమ దేవుని మందిరానికి రావడం వాళ్ళకి తెలియలేదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వారికి తెలియలేదు. కానీ పితరులు కల్పించిన వ్యర్థమైన పారంపర్యాచారాలను అనుసరిస్తూ దేవుడు కాని వాటిని దేవుడిగా చేసుకుంటూ వారు అపవిత్రులైపోతున్నారు.
ఎండిపోతున్నారు, నష్టపోతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి మీరు చూడాలి. దేవుణ్ణేమో వదిలిపెట్టారు, దేవుడు కాని వాటిని దేవుళ్ళుగా చేసుకుంటున్నారు. తమను సృష్టించిన దేవుణ్ణి విడిచి తాము సృష్టించిన వాటిని వారు దేవుళ్ళుగా భావిస్తున్నారు అని రోమీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఎంతో వేదన చెందుతున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుతామా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ వారు తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. గట్టిగా చెప్పండి ఈ మాట, చివరి మాట గట్టిగా. ఎవరైనా యుగముల వరకు, యుగ యుగములకు ఆయన స్తోత్రార్హుడు. తరతరములకు దేవుడు, మారనివాడు, మనుషుల చేత కల్పించబడిన వాడు కాదు, జీవ మరణాలు కలిగిన వాడు కాదు, ఆది అంతం లేని దేవుడు ఆయన. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, సర్వ సృష్టిని కలుగజేసిన వాడు, మనల్ని అందరినీ చేశాడు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. మానవులు ఎప్పుడైతే ఆ సత్యాన్ని అర్థం చేసుకొని ఆయన ఆవరణంలోనికి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మనస్సును మార్గాన్ని తెలుసుకొని నడుస్తారో అప్పుడే మీరు నీటి ఊటల దగ్గర నాటబడిన చెట్టలాగా పచ్చగా ఉంటారు. ఇటు శరీరంలో, ఆత్మలో, భూమి మీద. భూమిని విడిచిన తరువాత కూడా మీరు క్షేమంగా ఫలభరితంగా ఉంటారు. ఈ సత్యం చెబుతుంటే అర్థం చేసుకోవాలి. సత్యాన్ని అడ్డగించకూడదు. నువ్వు చెప్పేది చెప్పు, నేను చేసేది చేస్తా అనకూడదు. నీ సత్యం నీకు సత్యం, నా సత్యం నాకు సత్యం అనకూడదు. అందరికీ ఒకటే సత్యం. నీకో సత్యం నాకొక సత్యం ఉంటుందా? అందరికీ ఒకటే సత్యం, అందరికీ ఒకటే సృష్టికర్త, అందరి మీద ఉదయిస్తున్న సూర్యుడు ఒకడే, అందరికీ వెలుగునిచ్చే చంద్రుడు ఒకడే, అందరూ పీల్చే గాలి ఒకటే, అందరూ తాగే నీరు ఒకటే, అందరికీ పంటనిచ్చే భూమి ఒకటే. దానికేం పక్షపాతం లేదు. వాటిని కలుగజేసిన దేవునికి పక్షపాతం లేదు. నీకెందుకు భేదం? ఎక్కువ తక్కువ ఎందుకు భేదం? అది అజ్ఞానం, అది అసత్యం, అది అక్రమం, నిన్ను నాశనం చేస్తుంది. అర్థమైందా? నీ సృష్టికర్త ఎవరో నువ్వు తెలుసుకోవాలి. పిల్లలు, పెద్దలు అందరూ మీ సృష్టికర్తను మీరు తెలుసుకోవాలి. నిన్ను నువ్వు ఎరగకముందే ఆయన నిన్ను ఎరుగున్నాడు. నిన్ను కన్నవారు నిన్ను ఎరగకముందే దేవుడు నిన్ను ఎరుగున్నాడు. వాళ్ళు చచ్చిపోయినా దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు. మా అమ్మ, మా నాన్న ఇద్దరు చనిపోయారు. నేను పీజీ చదువుతున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినా కూడా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. దేవుడు మనందరికీ తండ్రి. తండ్రి ఏం చేస్తాడు? పిల్లలను పోషిస్తాడు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ తండ్రులే కదా, కానీ వారు శరీరులు గనక శరీరులు మరణిస్తారు. 146వ కీర్తన చూడండి. 146వ కీర్తన చూస్తే మనుషులందరూ మరణిస్తారు, మంటి పాలవుతారు. దేవుడు ఒక్కడే అమరుడు, మరణించడు. 106వ కీర్తన 3వ వచనం చదువుదాము. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణం వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పము నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును, వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవచేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. యెహోవా ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్లను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు
దేవుడు, తరములన్నింటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఘనపరచండి. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవాను స్తుతించుడి. అయ్యా ఎకోలు పెట్టబాకే. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. అందులో దేవుడు చేసిన సృష్టి అంతా వివరించి పాట పాడారు. దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలి? నిన్ను చేసినందుకు స్తుతించాలి. నీకు అవయవాలు, జీవం, ఊపిరి, ప్రాణం ఇచ్చినందుకు స్తుతించాలి. ఎవరిని తయారు చేశాడు? ఆయన అందరినీ తయారు చేశాడు. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో నాకు చాలా ఇష్టమైన మాట, నేను ఎక్కడికి వెళ్ళినా గుర్తు చేసే మాట. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవించబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగ చేసి ఉన్నాడు. మానవులందరూ ఈ సత్యాన్ని వినాలి. కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, పొలిమేరకు ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, భాషకు ఒక దేవుడు లేడు. అందరినీ కలుగజేసిన దేవుడు ఒక్కడే. ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి. అదే జ్ఞానం. నిన్ను నీవు తెలుసుకోవాలి. నీకు దేవునికి ఉన్న బంధాన్ని తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు. అర్థమైందా? రాజులైనా మనుషులైనా ఈరోజు ఉంటారు, రేపు పోతారు. అమ్మ నాన్న ఎల్లకాలం ఉంటారా? భార్యాభర్త ఎల్లకాలం ఉంటారా? అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు ఎల్లకాలం ఉంటారా? వాళ్ళందరూ మనుషులే. మనుషులందరూ మంటిపాలైపోతారు. వారు మంటిపాలైనప్పుడే వారి సంకల్పాలు కూడా మట్టిపాలైపోతాయి. వారి సంకల్పములు నాడే నశించెను. అర్థమవుతుందా? మా అమ్మ చచ్చిపోతే మా అమ్మ నా మీద చూపించే ప్రేమ ఆ రోజే పోయింది. మా నాన్న చచ్చిపోతే మా నాన్న యొక్క శ్రద్ధ, మా నాన్న ఇచ్చే ధైర్యం ఆ రోజు చచ్చిపోయింది. వాళ్ళతో పాటే వాళ్ళ ప్రేమలు చచ్చిపోతాయి. వాళ్ళతో పాటే వాళ్ళ శ్రద్ధలు, వాళ్ళ పోషణలు, వాళ్ళ మమకారాలు చచ్చిపోతాయి. పొద్దాకలు కావాలంటే ఎక్కడి నుండి దొరుకుతాయి? అప్పుడప్పుడు నాకు కూడా అనిపించింది, దమ్ముంటే బాగుండు, నానుంటే బాగుండని. సాధ్యం కాదు కదా, నేను కూడా ఉండటం సాధ్యం కాదు కదా. కానీ అందరికీ మరణించకుండా నిత్యము ఉండేవాడు దేవుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. యుగ యుగములు, తరతరములు ఆయన రాజ్యం చేస్తాడు. ఆయనకు మరణం లేదు. ఆయన మర్త్యుడు కాడు. మర్త్యుడు అంటే మరణించేవాడు. ఆల్ మెన్ ఆర్ మోర్టల్, గాడ్ ఓన్లీ ఇమ్మోర్టల్. అంటే మానవులందరూ మర్త్యులే, దేవుడు ఒక్కడే అమరుడు. మ్యాన్స్ హెల్ప్ ఈజ్ టెంపరరీ అండ్ ఇన్కంప్లీట్, గాడ్స్ హెల్ప్ ఈజ్ కంప్లీట్ అండ్ పర్మనెంట్ అన్నాడు ఒక ఆయన. మానవుల సహాయము అసంపూర్ణము, తాత్కాలికము. దేవుని సహాయము సంపూర్ణము, శాశ్వతము. అంటే శాశ్వతుడైన మరణము లేని మంటిపాలవని దేవుని దగ్గరికి మనుషులు వస్తే ఎవరున్నా లేకపోయినా ఆదరించబడతారు.
సేద తీర్చబడతారు, పోషించబడతారు, సంరక్షించబడతారు. 84వ కీర్తన 11వ అధ్యాయంలో ఉంది, యెహోవా సూర్యుడును కేడెమునునై ఉన్నాడు, ఆయన యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుని నమ్మరు కొంతమంది. మరి దేన్ని నమ్ముకుంటారు? ధనాన్ని నమ్ముతారు, బలాన్ని నమ్ముతారు, మట్టి పాలైపోయే మనుష్యులని నమ్ముతారు. వారు కల్పించుకున్న మాయా రూపములను నమ్ముతున్నారు. పురుగులను నమ్ముతారు, చెట్లను నమ్ముతారు, జంతువులను నమ్ముతారు, మనుషుల్ని నమ్ముతారు. వాళ్ళకు దేవుడి స్థానాన్ని ఆపాదిస్తారు, దేవుడిలా ఆరాధిస్తారు. అయితే అసలు దేవుడు ఏమయ్యాడు? దేవుణ్ణి మనం విసర్జించకూడదు, ఆయన్ని ఘనపరచటం మానకూడదు, ఆయన సన్నిధికి రావటం మానకూడదు. అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, తల్లిలా తండ్రిలా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. అప్పటచ్చా, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా, నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మదిర కాదు, ఖమ్మం మమతా కాలేజీలో ఒక అమ్మాయి MBBS చదువుతాను. ఖమ్మం మమతా కాలేజ్. ఈ పాప పేరు మానస. బాగుందా? బర్త్డే కేక్ అప్పుడు ఎవరో బుగ్గకు రాసినట్టున్నారు ఆ ఫోటో. ఇదేమో ఫేస్ వర్క్ కనపడుతుంది, ఇక్కడ ఫుల్ ఫోటో ఉంది. చిన్నప్పుడేమో అమ్మ చనిపోయిందట. స్టెప్ మదర్ సవితి తల్లి ఉంటుంది కదా, ఆ సవితి తల్లితోటి తండ్రి అమ్మాయిని చదివిస్తున్నాడు. సడన్గా వాళ్ళ నాన్నకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడట. ఈ అమ్మాయి 2వ సంవత్సరం ఏమో MBBS చదువుతోంది, మమతా కాలేజ్ ఖమ్మం తెలంగాణలో. వాళ్ళ నాన్న ఎప్పుడైతే చచ్చిపోయాడో అందరినీ కాలేజీకి పోనిచ్చి ఆ అమ్మాయి పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంది రూమ్లో. వచ్చి చూసేసరికి బూడిదైపోయింది. ఎంత అందంగా ఉంది. ఇంకొక 2 సంవత్సరాలు ఆగితే హౌస్ సర్జన్ అయిపోతే డాక్టర్ అయిపోయి ఎంతోమంది అలాంటి కాలిన గాయాలతో వస్తే బతికించాల్సిన పిల్ల. తెలివి ఉంది, అందం ఉంది, చదువు ఉంది. నాన్న చచ్చిపోయాడని తెలియగానే పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంది. ఎవరైనా ర్యాగింగ్ చేశారా? ఏమైనా ప్రేమ విఫలమైందా? సబ్జెక్టులు ఏమైనా ఫెయిల్ అయిందా అని అంటే క్లాసులో ఫస్ట్ ఆ పిల్లే. ఏం ర్యాగింగ్లు లేవు, ఎవరేమీ చేయలేదు, మరి ఎందుకు చనిపోయింది అని అంటే వాళ్ళ నాన్న లేడని చచ్చిపోయిందట. నన్ను ఎవరు చూస్తారు? చిన్నప్పుడేమో అమ్మ చనిపోయే, ఇప్పుడేమో నాన్న చచ్చిపోయాడు, నాకెవరు చేస్తారు, నన్ను ఎవరు చూస్తారని నేను అనుకుంటాను. ఈ అమ్మాయికి దేవుడి మీద నమ్మకం ఉండుంటే, అమ్మ చచ్చిపోయినా నాన్న చచ్చిపోయినా నన్ను వాళ్ళకి ఇచ్చిన దేవుడు ఉన్నాడు, నన్ను దేవుడు బతికిస్తాడనే ధైర్యం ఉండేది. 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే దేవుడు ఏదో ఒక సహాయం చేసేవాడు, ఎవరికో ఒకరికి దయ పుట్టించేవాడు. ఏ చిన్న వయసులో అమ్మా నాన్న చచ్చిపోయిన పిల్లలు బతకట్లేదా? తల్లిదండ్రులున్న చెత్త కుప్పలో వేసిన వాళ్ళకు కూడా దేవుడు ఎవరికో ఒకరికి కనికరం కలుగజేసి ఏదో ఒక అనాథ శరణాలయానికి తీసుకెళ్ళి అమ్మా నాన్న ఉన్న వారికంటే బాగానే బతికేటట్టు దేవుడు చేస్తున్నాడే. దేవుని మీద నమ్మకం లేకపోతే నువ్వు నశించిపోతావు. మనుషుల మీదే నమ్మకం పెట్టుకోకూడదు. వాళ్ళు లేరని నువ్వు చచ్చిపోతే ఎలా? చచ్చిపోయే టైం వచ్చింది, అప్పుడు బతకాలన్నా మనం ఏం బతకం కదా. ఎందుకు ముందే చచ్చిపోవటం? పిరికి వారు చచ్చిపోతారు, దేవుని మీద నమ్మకం లేని వారు చచ్చిపోతారు. వారు ఎంత విలువైన వారో దేవుని దృష్టి కన్నా సంగతి అర్థం కాని వాళ్ళు చచ్చిపోతారు. చచ్చిపోయిందట పాప. మానసికంగా సంఘర్షణకు గురైనానని చెప్పుంటే
ఎవరికైనా బాగుండేది. తనకున్న భయం, బాధ చెప్పుంటే బాగుండేది. కానీ 2 సంవత్సరాలు చదివి ఇక 3 సంవత్సరాల్లో కోర్స్ కంప్లీట్ చేసుకోవాల్సిన పిల్ల ఇట చచ్చిపోవటం, నిరాశ, విశ్వాసం లేకపోవటం, దేవుని మీద నమ్మకం లేకపోవటం మంచిది కాదు. దేవుడు మనకున్నాడు. మనుషులు ఎల్లకాలం ఉండరు. దేవుడు తరతరములకు రాజ్యం చేస్తాడు. ఎప్పుడు మనతో ఉంటాడు. ఆయన పేరే ఇమ్మాన్యుయేల్. ఏం పేరు చెప్పండి? దేవుడు మనకు తోడు. ఎప్పటిదాకా? చచ్చేదాకా, ముదిమి వచ్చేదాకా. పసిపిల్లల్ని ఎలా తల్లిదండ్రులు చూస్తారో వృద్ధులను కూడా దేవుడు అలాగే చూస్తాడు. నువ్వు బరువైపోవు దేవునికి, నువ్వు భారమైపోవు దేవునికి. నిన్ను పోషించటం దేవుని బాధ్యత. ఆ దేవుడు ఉన్నాడని నీకు అర్థం అవ్వాలి. కష్టాలు రాని, కరువు రాని, అయిన వారు పోతే పోని, అనారోగ్యాలు రాని, అప్పులు అవని, ఏమైతుంది? వీటన్నిటికంటే దేవుడు శక్తిమంతుడు. నలిగిన వారిని దృఢపరుస్తాడు, కృంగిన వారిని లేవనెత్తుతాడు, త్రోవ తప్పిన వారిని త్రోవలో పెడతాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడు. దేవుడున్నాడు. ఆ దేవుడు లేకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మీద ఆధారపడకుండా ఎన్నో జీవితాలు నశించిపోతున్నాయి. ఎవరు నశించకూడదు. ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు. అందుకే మనం దేవుని దగ్గరికి రావాలి. నీ సృష్టికర్త దగ్గరికి నువ్వు రావాలి. వస్తే దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నిన్ను నడిపిస్తాడు. అర్థమవుతుందా? ఎప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఇమ్మానుయేలుగా నీకు తోడుగా ఉంటాడు. తల్లి అయిన మరివచ్చు నేను నిన్ను మరువను, చూడుమునా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడుతాడు. అర్థమైందా? మా అమ్మను 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాలు అన్నాను. 5 సంవత్సరాల దాకా పాలు ఇచ్చింది. పాలిస్తుంది కదా అని ఎత్తుకో అన్నాను. గాడిద రాకుండా నా దగ్గర అనింది. అమ్మ ఊడుస్తావంటే నేను ఇంట తాగుతుండేవాడిని, కుక్క పిల్ల తాగినట్టు పని చేసుకుంటుంటే తాగుతుండేవాని. అంటే నేనే లాస్ట్ వాడిని కాబట్టి 7గురిలో పాలు ఉన్నాయి కాబట్టి ఇచ్చింది, లేకపోతే ఏమి ఇచ్చిందిలే. కొంతమందికి 1-2 సంవత్సరాలకి తల్లులకు పాలు ఆగిపోతాయి కదా. అమ్మకి 5 సంవత్సరాల దాకా కొనసాగినాయి, తాగుతానే ఉన్నాను. సరే పాలిస్తే ఇచ్చిందిలే, ఎత్తుకోమంటే ఎట్లా? ఇంత ఎత్తుంటే. అందుకని అమ్మ నింది గాడిదలాగా నా దగ్గర మొత్తం నొప్పి పుడుతుంది, ఎత్తుకోలేదు. పెద్దడు అయిన తర్వాత కూడా ఎత్తుకోమంటావేంట్రా? ఎత్తుకోలేను నాన్న, నడువు కాళ్ళు చేతులు ఉన్నాయి కదా. అమ్మకు బరువు అయిపోతామేమో కానీ దేవునికి బరువు అవ్వము. దేవుడు నీ భారాలన్నీ మోస్తాడు. నీకు ఆ విశ్వాసం కావాలి. దేవుడు నిన్ను వదిలిపెట్టడు. అందుకని నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని దగ్గరికి రావాలి. దేవుని కాని వాటిని దేవుడిగా నువ్వు ఆరాధించకూడదు, అపవిత్రమైపోకూడదు, నశించిపోకూడదు, భేదాలు కల్పించుకోకూడదు, వ్యర్థమైన వాటిని ఆరాధించకూడదు. నీ దేవుడు ఆత్మయ్య అయి ఉన్నాడు, నిన్ను సృష్టించాడు, నిన్ను చూస్తున్నాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడు నిన్ను వదిలిపెట్టడు. అందుకని నువ్వు దేవుని దగ్గరికి రావాలి. పొక్కునూరు సంఘంలో ఓ యాదవ కమ్యూనిటీకి సంబంధించిన ఒక ఆవిడ, అన్నపూర్ణమ్మ అని ఒక ఆవిడ ఉన్నాడు. పాపం 20 సంవత్సరాలు అప్పుడు భర్త చచ్చిపోయాడు. అప్పటికే పెళ్ళైపోయి 16 సంవత్సరాలకి ఓ కొడుకు. 6 ఎకరాలతో చచ్చిపోతే ఆమె 14 ఎకరాలు సంపాదించి 20 ఎకరాల పొలం చేసి ఇచ్చింది కొడుకుకి. బంగారం ఇచ్చి, పశువులు ఇచ్చి, ఇళ్ళు ఇచ్చి, దొడ్డి స్థలం ఇచ్చి, పొలాలు ఇచ్చి, కొడుకును బాగా చూసి పెళ్లి చేస్తే కోడలు వచ్చిన తర్వాత సమస్యలు స్టార్ట్ అయినాయి ఆవిడికి. ఓ రోజు జ్వరం వచ్చి పడుకుంటే, అమ్మ అన్నం తిన్నావంటే, ట్యాబ్లెట్ వేసుకున్నావంటే అన్నాడట కొడుకు పొలం నుండి వచ్చి. కోడలు ఏమనిందో తెలుసా? నన్నెందుకు చేసుకున్నావురా, దాన్నే చేసుకోకపోయావా? ఎవరిని? వాళ్ళ అమ్మని. నన్నెందుకు చేసుకున్నావురా, దాన్నే చేసుకోకపోయావా? రావటం నన్ను బలకరించకుండా దాన్ని బలకరిస్తావేరా? అట్లాంటి కోడలు ఉంటే ఎంత బాగుంటుంది కదా. అమ్మకు జ్వరం వచ్చింది, తిన్నదా లేదా, టాబ్లెట్ వేసుకుందా లేదా అని అడగటం కొడుకు బాధ్యత కదా. అది అడిగితేనే అంత అయిపోయిందా? అయినా అంత త్యాగం చేసిన తల్లికి మరొక పెళ్లి చేసుకోకుండా వాడి కోసమే బతికి
6 ఎకరాల పొలాన్ని 20 ఎకరాలు చేసి అన్నీ ఇస్తే అమ్మని ట్యాబ్లెట్ వేసుకున్నావా అని అడగటం తప్ప, దానికి నన్నెందుకు చేసుకున్నావు, దాన్నే చేసుకోకపోయావా అనే దుర్మార్గపు మాట మాట్లాడితే గుండె ఎన్ని ముక్కలైపోద్ది. వాళ్ళ అమ్మ చెప్పిందంట, ఒరేయ్ నన్ను అసలు పలకరించబాకు, నా దగ్గరికి రాబాకు, నన్ను అడగబాకు, ఉంటే ఉంటా, చస్తే చస్తా, నీ దండం పెడతా, ఆ మాటలు నేను వినలేనురా, నేను ఏమన్యాయం చేశాను రా మీకు. అట్ట మాట్లాడిద్ది ఏమిట్రా పిల్ల. అందుకని భార్య పొడు పడలేకపోయాడు, అమ్మే ఛాన్స్ ఇచ్చింది అనుకున్నాడు, పలకరించడంట, దగ్గరికి రాడట, కూర్చోడట, మాట్లాడ్డట. ఎందుకని భయం, గొడవ ఎందుకు వచ్చిందని. అంత కష్టపడిపోయింది తల్లి. ఆమె పెద్దదైపోయింది, వాళ్ళకు మనవాళ్ళు కూడా ఉన్నారు, మనవాళ్ళకు కూడా పెళ్ళై ముది మనవాళ్ళు పుట్టారు. ఆమె వయసు 96 సంవత్సరాలకు పైన ఉంటుంది, నడుమంతా వంగిపోయింది, కండలన్నీ కరిగిపోయి తోలు జవజవలాడుతుంటుంది. అయినా ఈ రోజుకి ఆమె గుడ్డలు ఉతకాలి, పేడకళ్ళు తీయాలి, అంట్లు తోమాలి, ఇల్లు ఉడవాలి, అన్నీ చెయ్యాలి. టయానికి అన్నం పెట్టదట. చుట్టుపక్కల బంధువులే కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ముద్ద తింటే ఏంటే అడక్కి తినేదానా. నేను నీట్గా మాట్లాడుతున్నానులే. ఇంకా చాలా కఠినంగా, చాలా మురికిగా అడుక్కు తినేదానా. అమ్మ నువ్వు పెట్టవు, వాళ్ళు పెడుతుంటే తిన్నీవు, ఎట్టగమ్మా నేను బతకాలి, అన్ని పనులు చేయడానికి నాకు శక్తి ఉండాలి కదమ్మా, ఎందుకమ్మా ఇటు చేస్తావు. ఒకరోజు పని అంతా చేసిందంట, బాగా ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని అడిగిందట. అన్నం పెట్టమని అడిగితే ఆ మెడలో ఉన్న ఆ నెక్లెస్ ఇవ్వమనిందట, హారం, ఏదో సొరకాయ విత్తనాల్లాగా ఎప్పుడో వాళ్ళ ఆయన చేయించాడంట. అంతా ఇచ్చేసి అది మాత్రం ఉంచుకుందనమాట వాళ్ళ ఆయనకు గుర్తుగా. ఏం లేవు ఇక ఒంటి మీద, అది అన్నం పెడతా అనిందట. అప్పుడు అంతా ఇచ్చాను కదమ్మా, ఇది ఒక్కటే కదమ్మా, ఉండని అమ్మా, నేను చచ్చిపోయినాక నీకే కదే, చచ్చిపోయేదాకా ఊరకట్టు ఉండి నీవే మోసిపోయినట్టు మేడ ఉండకుండా అని అంటే, చచ్చిపోయేదాకా ఇవా, అయితే ఇప్పుడే చచ్చిపో అని జుట్టు పట్టుకొని కింద కొంచి ఈ మెడ మీద గట్టిగా గుద్దిందట. అమ్మ అట్ట గుద్దితే చచ్చిపోయేటట్టు అయితే గుద్దమ్మా, కానీ చచ్చిపోకుండా ఏమన్నా మెడ నరాలు విరిగి లేకపోతే ఒత్తుకుపోయి ఎముకలు గట్టి తప్పి మంచాన పడితే ఎవరు చేస్తారమ్మా, అందుకని కొట్టబాకమ్మా అనిందట. నువ్వు నాకే ఎదురు చెప్తావే అని మరలా వంచి 6 సార్లు గుద్దిందట. అమ్మ కొట్టద్దు, నాకు అన్నం పెట్టద్దు, నీ దారి నువ్వు, నేను ఇంకేం అడగను, నువ్వే పని చెప్తా పని చేస్తా, నీ దండం పెడతానే, కొట్టబాకే, కాళ్ళు పట్టుకుంటా అనిందట. అలా వదిలేసేసి పొలం వెళ్ళిపోయిందట. బ్రతుకు మీద విరక్తి పుట్టి ఎవడి కోసం బతకాలా అని ఆలోచించి వాళ్ళ ఊరి బయట పాడుబడిన పాత బావి ఉంటే ఆ బావిలో దూకుదామని వెళ్ళిపోతుందట. మధ్యాహ్నం పూట ఎవరూ లేది చూసి ఒక్కతే వెళ్తా ఉంటే ఊరు దాటిన తర్వాత సిమెంట్ రోడ్డు పోయి మెటల్ రోడ్డు వచ్చిందట. ఇక 20 అడుగుల దూరంలో బాగుందనంగా సడన్గా ఈమెకు కళ్ళు కనపడట్లేదట. ఏంటో ఇప్పుడు దాకా బాగా వచ్చాను, సడన్గా ఇప్పుడు కళ్ళు కనపడట్లేదు అని ఆలోచించి ఎట్లా బా ఇప్పుడు నుంచి ఎటు పోవాలి, అటు ఇటు పిచ్చి చెట్లు, వెనక్కి ఎటు పోవాలో ముందు ఎటు పోవాలో తెలియదు. అక్కడ నించొని అయోమయంగా చూస్తుంటే ఒక ఆయన వచ్చి, అన్నపూర్ణమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆమనిందట, కొంచెం ఆ బావి దాకా తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టి నీ దారి నువ్వో బాబు, బావి నీళ్ళు ఎవరు వాడట్లేదే, ఎందుకు పోతున్నావు అక్కడికి అన్నాడట. అన్నీ అడగబాకు బాబు, మనశ్శాంతి లేనప్పుడు అట్టెళ్ళి కూర్చుంటాలే, అందుకని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి నీ దారి నువ్వో బాబు అనిందట. రా నీకు ఎక్కడ క్షేమం ఉంటే అక్కడికి తీసుకెళ్తాను రా అని చేయి పట్టుకొని నడిపిస్తా ఉన్నాడట. 20 అడుగుల్లో రావాల్సిన బావి 150 అడుగులు వేసినా రావట్లేదట. మళ్ళా మెటల్ రోడ్డు పోయి సిమెంట్ రోడ్డు వచ్చిందట. కాకులు కుక్కల శబ్దం వినపడుతుందట, కోళ్ల శబ్దం. ఏంటి బాబు మళ్ళా ఊర్లోకి తెచ్చినట్టున్నావు, కోళ్ల శబ్దం కుక్కల శబ్దం వినపడుతుంది, రోడ్డు ఏమో సిమెంట్ రోడ్డు తగులుతుంది. అక్కడికి తీసుకెళ్ళమంటే ఎక్కడికి తీసుకెళ్తున్నావు బాబు, చెప్పాను కదా నీకు ఎక్కడ క్షేమం ఉంది అక్కడికి తీసుకెళ్తున్నాను రా అని. తీసుకెళ్ళిపోయి ఒక ఇంటి ముందు నిలబెట్టి ఇప్పుడు చూడు అన్నాడు. ఇప్పుడు చూడు అనగానే అప్పుడు దాకా కనపడని కళ్ళు అప్పుడు మళ్ళా కనపడటం ప్రారంభమైనాయట. కళ్ళు కనపడుతున్నదన్న సంతోషం ఒక ఎత్తు అయితే, కళ్ళ ముందు కనపడ్డ ఇల్లు ఆలదే. అప్పుడు ఆమె అసహనంగా అనిందంట, ఈ ఇంట్లో బతకలేక కదూ ఆ బావిలో దూకి చచ్చిపోదామని పోతుంది. ఈ ఇంటి సంగతి నీకు తెలుసా, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి నీకు తెలుసా. అప్పుడు ఆయన అన్నాడట, అన్నపూర్ణ ఈ ఇంట్లో వాళ్ళ సంగతి నాకు తెలుసు, 20 సంవత్సరాలు అప్పుడు నీ భర్త చచ్చిపోయిన సంగతి నాకు తెలుసు, 6 ఎకరాలను 14 కలిపి 20 ఎకరాలు నీ కొడుకు ఇచ్చిన సంగతి తెలుసు, బంగారము బట్టలు పశువులు భూములు అన్నీ ఇచ్చిన సంగతి నాకు తెలుసు.
ఇంట్లో నువ్వు చేస్తున్న పనులు నాకు తెలుసు. అన్నం పెట్టకుండా నిన్ను బాధ పెడుతున్న సంగతి నాకు తెలుసు. కొడుకు పలకరిస్తే నన్నెందుకు చేసుకున్నావురా, దాన్నే చేసుకోకూడదా అని నీ గుండెను గాయం చేసిన నీ కోడలు మాట కూడా నేను విన్నాను. అన్నం పెట్టమంటే హారం ఇవ్వమని అడిగి ఇవ్వకపోతే చంపటానికి తలను కిందకొంచి 7 సార్లు గుద్దిన సంగతి కూడా తెలుసు. అది తట్టుకోలేక ఎవరికొరకు బతకాలని చచ్చిపోవటానికి వెళ్తున్న సంగతి తెలుసు. నేనే కళ్ళు కనపడకుండా చేశా, నేనే వచ్చి తీసుకొచ్చా. ఇంతకు నువ్వెవరు, ఏంటి నా పుట్టుపూర్వోత్తరాలన్నీ చదువుతున్నా, మా ఊర్లో నిన్ను ఎప్పుడు చూడలేదు, ఎవరు నువ్వు అని అంటే ఆయన అన్నాడట, నీ తండ్రిని నేనన్నాడట. నా తండ్రి? మా నాన్న ఇట్టగుండడే, నిన్ను శరీరంలో కన్న తండ్రిని కాదు, వాళ్ళ తండ్రిని వాళ్ళ తండ్రిని వాళ్ళ తండ్రిని సమస్త మానవాళిని కలుగజేసిన అందరి తండ్రిని నేను అన్నాడట. లోకమంతా నాది, లోకంలోని నివాసులందరూ నావారు, నేను అందరినీ ఎరిగి ఉన్నాను, ఎవరు నాకెవరి గురించి సాక్ష్యం చెప్ప పని లేదు, నేను అందరి హృదయ రహస్యాలు ఎరిగిన వాడును. ఇలా మాట్లాడుతుంటే ఆమె అడిగిందట, నీ పేరేం పేరని. అప్పుడు ఆయన అన్నాడట, ఈ లోకంలో అందరూ నన్ను యేసు అంటారు, ఆ మాటకు అర్థం రక్షకుడు అని. యేసా, మేము ఎప్పుడు నిన్ను ఆరాధించలేదే, మా దేవుడు కాదే అంటుందట. అందరు అలా అనుకుంటున్నారు, కానీ నేను అందరి దేవుడను, అందరినీ ప్రేమించాను, అందరికీ జీవాన్ని ఊపిరినిచ్చాను, కానీ మనుషులు నన్ను ఆరాధించట్లేదు, నన్ను తెలుసుకోవట్లేదు, నా దగ్గరికి రావట్లేదు, అందుకే జీవితాల్లో నష్టపోతున్నారు. అప్పుడు వాళ్ళ ఇంటికి 4 ఇళ్ళ అవతల మన చర్చి ఉంటుంది పొక్కునూరులో, కృష్ణా జిల్లాలో. అప్పుడు ఆమె అడుగుద్దంట, వాళ్ళు పాడే పాటలు, వాళ్ళు చేసే ప్రార్థన అంతా నువ్వు వింటున్నావా? వింటా. నువ్వు ఉన్నావా? నేనెప్పుడు నీ దగ్గరికి రాలేదే, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అప్పుడు ఆయన అన్నాడట, తండ్రి పిల్లల దగ్గరికి రాక ఎవరి దగ్గరికి వెళ్తాడు? పిల్లలు తెలుసుకోకపోయినా, పిల్లలు అర్థం చేసుకోకపోయినా, పిల్లలు మాట వినకపోయినా, తండ్రి ఎప్పుడు పిల్లల క్షేమాన్ని కోరుకున్నట్టు నా పిల్లల క్షేమాన్ని నేను కోరుకుంటా. అందుకే నేనే వెతుకులాడుకుంటా నీ దగ్గరికి వచ్చా. నిత్యం నిన్ను చూస్తున్నా. ఇన్ని చూస్తుంటే ఈ ఇల్లు, ఈ ఇంట్లో ఉన్న మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు, నేను ఎదుర్కొంటున్న పరిస్థితి అన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ క్షేమం ఉందని ఎట్లా తెచ్చావు? నేను ఇస్తా, ఇక్కడే నీకు క్షేమాన్ని ఇస్తా, ఇక్కడే నీకు పోషణ ఇస్తా, ఇక్కడే నీకు ఆరోగ్యం ఇస్తా, ఇక్కడే నీకు ఆనందం ఇస్తా. నీ దుఃఖాన్ని నేను నాట్యంగా మారుస్తా, నిన్ను నేనే పోషిస్తా. ఇప్పుడు దాకా పోషించా, ఇప్పుడు దాకా ఆయుష్ ఇచ్చా, ఆరోగ్యం ఇచ్చా. ఇక నువ్వు ధైర్యంగా ఉండాలి అని అంటే, రేపు ఆదివారం మా చర్చికి అయ్యగారు వస్తారు, నువ్వు వెళ్ళి జరిగిన సంగతి అంతా ఆయనతో చెప్పు, ఆయన నిన్ను పోషిస్తాడు, నిన్ను ప్రేమగా చూసుకుంటాడే. అక్కడికి వెళ్ళు, ఏదైనా అవసరమైతే నాకు ప్రార్థన చేయి, నేను వస్తా. నువ్వు ఇక్కడే ఉంటావా, నాతోనే ఉంటావా నిందట. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తా, నువ్వు అవకాశం ఇస్తే నీలో వచ్చి ఉంటా. బలవంతాన రానమ్మా నేను, నువ్వు అవకాశం ఇస్తే నీలో వచ్చి ఉంటా, నీతో ఉండి నిన్ను నడిపిస్తా. ఏదైనా కూడా నాకు ప్రార్థన చేయి, నేను వస్తా, వెళ్ళొస్తా. చచ్చిపోబాకు, నాతో ఉండాలి, నా దగ్గరికి రావాలి, నన్ను తెలుసుకో, నేనున్నా నీకు అని చెప్పి ఆదరించి, తండ్రి కూతుర్ని ఎలా తలనిమిరుతాడు అలా అంతా తలనిమిరి కన్నీరంతా తుడిచి వెళ్ళొస్తా మరి అన్నాడట. చూస్తూ ఉండగానే ఆయన అక్కడ లేడట. చూస్తుండగానే ఆ మనిషి మాయమైపోయాడు. అది గురువారం. ఇక 3 రోజులకి ఆదివారం వస్తుంది కదా, ఎదురు చూస్తూ ఉంది. నేను వచ్చేటప్పటికెల్లా గేటు దగ్గర నిలబడింది. ఎప్పుడు రానోళ్ళు వస్తే మనం పలకరిస్తాం కదా. గేటు దగ్గర నిలవబడ్డ ఆవిడ్ని, ఎవరమ్మా, ఏంటమ్మా ఇక్కడ నించున్నావు అన్నాను. అప్పుడు ఆమె చెప్పింది, తండ్రి నీ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఏ తండ్రి అమ్మా? నీకు, నాకు, అందరికీ తండ్రి, తన పిల్లల్ని వృద్ధాప్యమైన విడిచిపెట్టని తండ్రి నీ దగ్గరికి వెళ్ళమన్నాడు బాబు. అప్పుడే నేను అమ్మను పోగొట్టుకొని ఉన్నాను, అమ్మ చచ్చిపోయింది. అమ్మ ఉంటే బాగుండు, అమ్మని అట్ట చూసుకునేవాడిని ఇట్ట చూసుకునేవాడిని అనుకుంటున్నాను. అమ్మ లేని లోటు ఎక్కువగా అనుభవిస్తున్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, ఈమెను నీకు ఇచ్చాను, మీ అమ్మ బ్రతుకుంటే ఎలా చూస్తావో ఈమెను అలా చూడమని చెప్పాడు. ఆ రోజు నుంచి ఆమె పోషణ, బట్టలు, ఆమెకు కావలసినవి అన్ని ఇస్తూ ఆమెను పోషిస్తున్నాను. నేను పోషిస్తుంటే మా సంఘంలో జ్యోతక్కని, నాకు తమ్ముడు ధీరజ్ అని, వాళ్ళు ఆ బాధ్యత తీసుకొని మేము సహాయం చేస్తామన్నారు. వాళ్ళు, మేము అందరం కలిసి ఆమెను జాగ్రత్తగా చూస్తున్నాము. ఆమె ఇప్పటికీ బతికే ఉంది.
ప్రతి రెండో శనివారం మాకు ప్రార్థన జరిగిద్ది. 9 గంటలకు ప్రారంభమై తెల్లవారుజాము 3-4 గంటల వరకు ఉంటుంది. అందరికంటే ముందు వచ్చింది, అందరు వెళ్ళిన తర్వాత వెళ్ళిద్ది. ఒక్క కునుకు కూడా లేకుండా రాత్రంతా వాక్యం విని ప్రభువుని ఆరాధించింది. అప్పుడప్పుడు వచ్చి మైక్ తీసుకొని సాక్ష్యాలు చెబుతుంటది. ఓసారి సంపూర్ణ రాత్రి ప్రార్థనట, రాలేకపోయింది, బాగా జ్వరం. మనవణ్ణి పిలిచి కొంచెం ట్యాబ్లెట్ ఇవ్వరా, వేసుకొని నేను మందిరానికి పోవాలా, నా దేవుణ్ణి ఆరాధించాలా అని అంటే, నోర్మే పెద్ద భక్తి చేసిందని, నువ్వు బాగపోతే జరగదేంటి అక్కడ, నువ్వు బాగపోతే జరగదా, జ్వరం వచ్చినా కూడా పోవాలా, నోర్మూసుకొని పడకా అన్నాడు. నేను పోకుండా ఉండలేనురా, నన్ను బతికిచ్చిన తండ్రి దగ్గరికి నేను పోకుండా ఉండలేనురా అని, దేవుడా మనుషులు ఎవరు సహాయం చేయకపోతే నీకు చెప్పమన్నావు కదా, నాకు ఆరోగ్యం ఇచ్చి జ్వరాన్ని తగ్గించి నీ మందిరానికి పంపించమంటే కాలకట్ట దగ్గర వచ్చి తెల్లని బట్టలు వేసుకొని నిలవబడ్డాడట. ఓ తెల్లని ఇంజక్షన్ చేశాడంట తుంటికి, చెమటలు పోసి జ్వరం తగ్గిపోయి శక్తి వచ్చింది. వచ్చేసరికి నేను మీటింగ్ మొదలు పెట్టాను, కర్రపోటు వేసుకొని వచ్చి, అయ్యగారు మైకి సాక్ష్యం చెప్పాలా అంటారు. వాక్యం చదువుతానని అన్నపూర్ణమ్మ, కాసేపు బాగు తర్వాత చదువు కానీ, అటు కాదు ఇప్పుడే చెప్పాలి. ఏం చెప్తావా అన్నపూర్ణమ్మ? మనవడు ట్యాబ్లెట్ తీసుకురమ్మంటే అర్ధరాత్రి ఏడాడుతున్న ట్యాబ్లెట్లు, నువ్వు పోకపోతే ఆడ ప్రార్థనలు జరగవా, ఒకరోజు పోకపోతే ఏం కొంపలు మునగవు, నోరు మూసుకొని పడకా అన్నాడు. కొంపలు మునుగుతాయని నేను పోకపోతే ప్రార్థన జరగదని కాదురా, నన్ను బతికించిన దేవుని దగ్గరికి నేను పోవాలిరా, నన్ను ప్రేమించిన దేవుడి దగ్గరికి నేను పోవాలిరా, ఆయన్ని స్తుతించకుండా నేను ఉండలేదురా, పంపించమన్నానయ్యా, వచ్చే శక్తి లేదయ్యా. తండ్రిని అడిగితే ఆయనే వచ్చి ఇంజక్షన్ వేసాడయ్యా, నాకు చెమటలు పోసి జ్వరం తగ్గి శక్తి వచ్చింది, వచ్చా చెప్పొద్దు ఈ అంటుంది. ఇవ్వకుండా ఎట్టుండేని, అందుకే ఇచ్చా. ఒక్కటి కాదు, ఒకసారి బాత్రూంలో పడిపోయింది, అయిపోయిందిరా నా పని అనుకుందట. ఎందుకని, కుర్రోళ్ళు పడితేనే తరలు బొగులుతాయి, మెడలు ఇరుగుతాయి, తుంటులు ఇరుగుతాయి, అయిపోయిందిరా నా పని అనుకుందా. అయితే దేవుడు బాత్రూమ్ అంతా బాసిక బట్టలు వేసుకొని కూర్చున్నాడట. ఒడిలో పడిపోయిందంట, మెత్తకుందంట ఒడి. ఏంద్రా మెత్తకుందని చూస్తే ఆమెమో ఒళ్ళో, ఈయన పైన నుండి చూస్తున్నాడట, పసిపిల్లను ఒడిలో పెట్టుకున్నట్టు. అంటాడట, అన్నపూర్ణ అయిపోయింది నా పని అనుకున్నావా, నువ్వు పడబోతున్నావని తెలిసి బాత్రూమ్ అంతా కూర్చున్నానమ్మా, ఒడిలో పడ్డావు, ఏం కాలా, లే నేనున్నాగా ఏమవదు లే అన్నాడు. చేయి పట్టుకొని లేపి నిలబెట్టి, వెళ్ళొస్తా, భయపడబాకు, దేవుడు సజీవుడు, దేవుడు ప్రేమ గలవాడు, ఆయన అర్థం చేసుకో. నిర్జీవమైన వాటిలో దేవుణ్ణి వెతకబాక, నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు, నిన్ను నడిపించే దేవుడు ఉన్నాడు, నిన్ను వదిలిపెట్టడు. ఓసారి ఏరు దాటి ఇటువైపు అచ్చంపేట వస్తుందట. ఒకడెవడో తాగుబోతాడు, వెంటనే ఆమె దగ్గరికి వచ్చి బ్యాగ్ లాక్కొని, బ్యాగ్ అంతా ఎత్తుకలాడేటట్టు, డబ్బులు ఏమి లేవు, ఓ 10 రూపాయలు 20 రూపాయలు ఉంటే అవి తీసుకొని ఆమెను చెట్లలోకి లాక్కెళ్తున్నాడట. తాగుబోతాడు. ఏం చేయాలో తెలియక, తండ్రి ఎవరు లేరయ్యా, డబ్బులు తీసుకుంటే తీసుకున్నాడు, నా వయసు కూడా చూడకుండా ఈ దుర్మార్గుడు నన్ను లాక్కెళ్ళిపోతున్నాడు, నువ్వే కాపాడు తండ్రి అనగానే చేతిలో ఉన్న బైబిల్ కింద పడిపోయిందట. అందులో నుంచి గొప్ప వెలుగొచ్చి వాడి ముఖాన్ని కొట్టగానే ఒక్కసారి కళ్ళు పోయి ఆడబడి ఇసుకలో దొల్లాడుతున్నాడు. అమ్మ కళ్ళు కనపడట్లేదు, అమ్మ కనపడట్లేదు, నువ్వు మనిషివా దేవతవా, అమ్మ నన్ను క్షమించమ్మా, నా కళ్ళు వచ్చేటట్టు చెయ్యమ్మా అంటున్నాడు. వరే నేను మనిషిని ఎరా దేవతను కాదు, కళ్ళు ఎందుకు పోయినాయిరా అంటుందండి. అమ్మ ఆ పుస్తకం మీద, ఆ పుస్తకంలో నుంచి ఒక వెలుగు వచ్చి నా కళ్ళను కొట్టిందమ్మా, నా కళ్ళు కనపడట్లేదమ్మా, అమ్మ క్షమించమ్మా, అమ్మ తప్పుటమ్మా, నన్ను క్షమించమ్మా, కళ్ళు అమ్మ, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను బతకాలమ్మా అంటున్నాడు. వెంటనే మోకరించి ఆ కృష్ణ నది ఇసుకలో, తండ్రి ఎవరు లేకపోయినా నన్ను కాపాడటానికి నువ్వు ఉన్నావు తండ్రి, వాడేదో తప్పు తెలుసుకున్నాడు, క్షమించమని అడుగుతున్నాడు తండ్రి, వాడికి కళ్ళు తండ్రి అని ప్రార్థన చేస్తే, ఆమె ప్రార్థన చేయగానే మరలా వాడి కన్నులు కనపడటం మొదలు పెట్టినాయట. ఆడే చేయి పట్టుకొని ఏరు దాటిచ్చాడు అచ్చంపేటకి, జోబులో 50 రూపాయలు ఇచ్చిపోయాడంట. తల్లి ఉంచుకోమ్మా, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. పాడాలి.
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా. ఆమనింది ఈ మధ్య పడి కాలు ఇరిగిపోయింది, తుంటి ఇరిగిపోయింది. 96 సంవత్సరాల ముసలిది తుంటి ఇరిగిపోతే ఇక కట్టుకోదేమో అని నేను ప్రార్థన చేశాను. ప్రభా, అన్నపూర్ణమ్మ తుంటి ఇరిగిపోయింది, 18 కుట్లేమో పడ్డాయి, ఇక్కడ మంచానుంది, ఇక అయిపోయిందా ఆమె గడువు కాలం? ఏంటి ఈ పరిస్థితుల్లో ఎముక ఇరిగిపోయింది, ఒకసారి బాత్రూంలో పడ్డప్పుడు కాపాడావుగా, ఇక అయిపోయిందా, తీసుకెళ్ళిపోతున్నావా? అన్నపూర్ణమ్మ మా మధ్య ఉండదా అని ప్రభువుని అడిగాను నేను. ఓ వారం రోజులు 2 వారాల్లో ఉందండి మంచం మీద, మళ్ళీ స్ట్రెచ్చర్ వేసుకొని మందిరానికి వచ్చేసిందండి. గాయం మానింది, ఎముక కట్టుకుంది, మళ్ళా స్ట్రెచ్చర్ వేసుకొని వచ్చింది. ఏమ్మా మళ్ళా వచ్చావు? నేను తీసుకుపోనంటే ఆగు ఆగు అంటున్నాడు. ఎందుకు నన్ను ఉంచడం, తీసుకుపో, ఇంకేం చూడాలా? ఒకసారి నా దగ్గరికి వచ్చింది, అయ్యా తండ్రి నాకు కనపడ్డాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు వైద్యం చేస్తున్నాడు, నన్ను దొంగల నుంచి దుర్మార్గుల నుంచి కాపాడుతున్నాడు, పెద్ద వయసు అయిపోయింది, నేను ఉండలేను, ఉన్నా నీకు భారం. తండ్రి దగ్గరికి పోవాలంటే ఏం చేయాలి? నీ విగ్రహారాధన, నీ పాపం, నీ దోషం, నువ్వు గతంలో చేసిన అన్ని ఒప్పుకుంటే నేను బాప్తిస్మం ఇస్తాను, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు అన్నాడు దేవుడు. తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పరలోకంలో స్థానం ఇస్తాడంటమ్మా. బాప్తిస్మం తీసుకుంటావా, పాపాలు ఒప్పుకుంటావా అన్నాను. అయ్యా నాలాంటి దుర్మార్గురాలని పరలోకం చేర్చుకుంటాడంటే ఆయనకు వ్యతిరేకంగా చేసిన అని ఎందుకు ఒప్పుకోను? నన్ను జాగ్రత్తగా నదిలోకి తీసుకెళ్ళి బాప్తిస్మమి, నడవలేకపోతుంటే బలరిక్ష తీసుకొని దాని మీద కూర్చోబెట్టుకొని లోపలికి తీసుకెళ్ళి బాప్తిస్మం ఇచ్చి ఆమెను పరిపూర్ణ విశ్వాసంలోనికి నడిపించాను. ఆమంటది, బాబు ఎక్కడున్నా వచ్చి నన్ను పాతిపెట్టవు, అమెరికాలో ఉన్నా వస్తామ్మా నీకోసం, నాకు అమ్మెంతో నువ్వు అంతేనమ్మా, నువ్వు నాకు దేవుడు ఇచ్చిన అమ్మవమ్మ, నేను వస్తా, అమెరికాలో ఉన్నా వస్తా, నేనే నిన్ను పాతిపెడతా, ఏం భయపడక. మరలా లెగిసింది, మందిరానికి వస్తుంది. ఏమ్మా లెగవనుకున్నాను అన్నపూర్ణమ్మ అంటే, నేను అదే అనుకున్నా బాబు, రమ్మంటే ఇంకా ఆగమంటున్నాడు, టైం ఉందంట. నాతో ఏం టైం ఉంది అంటుంది. నేను అన్నాను, నీతో టైం ఉంది, మాలాంటి వాళ్ళు విశ్వాసం నేర్చుకోవటానికి నువ్వు ఉండాలా, దేవుని కార్యాలు చూడటానికి నువ్వు ఉండాలా. నిన్ను చూసి నాకు ధైర్యం వస్తుంది అన్నపూర్ణమ్మ. నేను చాలా మందికి, లక్షల మందికి సువార్త చెబుతున్నా దేశమంతా తిరిగి, నిన్ను చూస్తే నాకు ధైర్యం వస్తుంది, అందుకే నువ్వు ఉండాలి. దేవుడు మనతో ఉన్నాడు, నువ్వు దేవుడితో ఉన్నావా? దేవుడు నిన్ను ఎరుగున్నాడు, నువ్వు ఆయన్ని ఎరుగున్నావా? ఆయన రాజ్యంలో నీకు స్థానం ఉందా? నువ్వు రెండంతాలా ఫలించాలి. టైం దగ్గర పడిపోతుంది, నేను ముగించాల్సిన సమయం. 32 సంవత్సరాల సేవా జీవిత అనుభవాలు 1 గంటలో మీకు అన్నీ చెప్పలేదు కదా. మీరు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. వ్యర్థమైన వాటిని ఆరాధించకూడదు, అపవిత్రులై నశించకూడదు, మేఘంలాగా మీరు అయిపోకూడదు, దేవునికి దూరం అవ్వకూడదు, నశించిపోయే మనుషుల్ని నమ్ముకోకూడదు, మీకేమీ చేయని వాటిని మీరు ఆరాధించకూడదు. మిమ్మల్ని సృష్టించి పోషించి మీ కొరకు తన ప్రాణం అర్పించిన ప్రభువుని మీరు విసర్జించకూడదు. స్నేహితుల కోసం, బంధువుల కోసం, సినిమాల కోసం, రాజకీయాల కోసం, సరదాల కోసం, తిండి కోసం, సుఖం కోసం, శరీర సౌఖ్యం కోసం, అల్పకాల పాప భోగం కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
దేవుని మాట విని సత్యానికి లోబడాలి. దేవుని ప్రజల దగ్గరికి రావాలి. దేవుని మార్గంలో నడవాలి. దేవుణ్ణి రక్షకునిగా స్వీకరించి ఆయన్ని ఘనపరచాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నీతి మార్గంలో మీరు నడవాలి. గర్విష్ఠులా కాకూడదు. కొంతమంది తమకున్న కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, అందాన్ని బట్టి, సంపాదనను బట్టి, ఆస్తిని బట్టి గర్విష్ఠులు అవుతుంటారు. గర్విష్ఠులు అవ్వకూడదు. ఎందుకు గర్వం? అందమున్నా, ఆయుష్యున్నా, ఆరోగ్యమున్నా, తెలివితేటలున్నా, సంపాదన ఉన్నా అది నీ గొప్పతనం ఏం కాదే. అవన్నీ దేవుడే నీకు ఇచ్చాడు. నీకెందుకు గర్వం? బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు అందం ఉంటే, ఆరోగ్యం ఉంటే, సంపాదన ఉంటే, నీ వలన ప్రయోజనం ఉంటే ఎవరైనా వస్తారు నీ స్నేహానికి, నీ ప్రేమ కోసం. అన్నీ పోయి మంచాన పడి చూడు, ఎవడన్నా వస్తాడేమో. అప్పుల పాలైపోయి, అనారోగ్యం పాలైపోయి, కురుపులు వచ్చి కుళ్ళు కంపు కొడుతుంటే రమ్మను, ఎవడినైనా వస్తాడేమో. కట్టుకున్న భార్య కూడా వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. కట్టుకున్న భర్త కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఎవరు వస్తారు నీ దగ్గరికి? అతిశయం ఎందుకు? గర్వం ఎందుకు? నిన్ను నీవే హెచ్చించుకోవటం ఎందుకు? దేవుణ్ణి ధిక్కరించడం ఎందుకు? దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం ఎందుకు? బలం దేవునిది, తెలివి దేవునిది, ఆరోగ్యం దేవునిది, సంపాదన దేవునిది, సామర్థ్యం దేవునిది. అతిశయాలు ఎందుకు? నీకేమైనా తలాంతులుంటే అవి దేవుడిచ్చాడు. అతిశయాలు ఎందుకు? కనుక మనం దేవుని సన్నిధిని విడవకూడదు. ఏంటండి? మనము దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. దేవునికి వేరై బ్రతకకూడదు. నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో, దేవుని సహవాసంలో మనుషులు నిలిచి ఉండాలి. చెట్టు రెండంతలుగా ఫలించాలంటే అది నీటి ఊటల దగ్గర ఉండాలి. వ్యవసాయదారుడి సంరక్షణలో ఉండాలి. దేవుడు ప్రధానమైన వ్యవసాయదారుడైతే ప్రభుదాస్ గారు మీకు ఆయన జత పనివాడు. ఈ సంఘమే ఒక తోట. ఆ తోటలో నాటబడిన మొక్కలు మీరందరూ. మీరు శరీరంలో, ఆత్మలో రెండింటిలో ఫలించాలి. కొంతమంది శరీరంలో ఫలిస్తారు, ఆత్మలో ఫలించరు. కొంతమంది మాకేం రోగం లేదు దేవుడి దగ్గరికి రావటానికి, అప్పులు లేవు, అనారోగ్యము లేదు, ఎందుకు మేము దేవుడి దగ్గరికి రావాలి? తరతరాలు తినటానికి ఉంది మా దగ్గర. మాకెందుకు దేవుడు? రోగాలతో, రొప్పులతో, అప్పులతో, భయాలతో, దయ్యాలతో, కరువుతో బాధపడేవాళ్ళు దేవుడి దగ్గరికి పోవాలి. అలానా దేవుడి దగ్గరికి వచ్చేది? ఇంకెవరో ఎవరు రావద్దా? తినటానికి, ఉండటానికి, ప్రయాణాలు చేయటానికి, కట్టుకోవటానికి, వేసుకోవటానికి ఉంటే చాలా? నెలకాలం అయ్యే సరిపోతాయా? అయ్యే ఉంటాయా? ఒకటి శరీరంలోనే అభివృద్ధి చెందిదేలా? యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఒకడు లోకమునంతా సంపాదించుకొని వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ఓ పాస్టర్ గారు అలా వెళ్తూ ఉంటే ఓ భూస్వామి కొడుకు రేయ్ ఇట్రారా అన్నాడట. 60 సంవత్సరాల ముసలాయన. ఈడేమో 25 సంవత్సరాలు లేవు సరిగా. రేయ్ ఇట్రారా అన్నాడు. ఆయన అటు ఇటు చూసుకున్నాడంట. పాస్టర్ గారు ఎవరిని పిలుస్తున్నాడని. నిన్నేరా అన్నాడంటే. నన్నే? సరేలే, దేవుని సేవకుడు కదా. దగ్గరికి వెళ్ళి ఏం బాబు పిలిచారు అన్నాడట. ఒరే నేను పుట్టినప్పటి నుండి చూస్తున్నా ఈ తెల్ల సొక్కా వేసుకొని, అరిగిపోయిన చెప్పులు వేసుకొని, చిరిగిపోయిన సంచి వేసుకొని, ఊడిపోయిన బైబిల్ వేసుకొని తిరుగుతుంటా. ఏం చేశాడ్రా నీ దేవుడు నీకు? ఆ ప్రార్థన లేకపోయినా, భక్తి లేకపోయినా, ఏమి లేకపోయినా కూడా మా ముత్తాతలు సంపాదించింది మా తాతలకి ఇస్తే, మా తాతలు మా తండ్రులకి ఇస్తే, మా తండ్రులు మాకు ఇచ్చారు. అప్పటి నుంచి ఒక్క ఎకరం కూడా అమ్ముకోకుండా అందరం ఎక్కువ చేసుకుంటా వచ్చాం. ఇట్రారా దక్షిణ దిక్కుకు చూడరా అన్నాడు. చూస్తే ఏముంది, మొత్తం పొలాలే. ఎవరి అనుకున్నారా? మొత్తం మాయే అన్నాడు. వాయమ్మో ఇన్ని పొలాలా అయ్యగారు అన్నాడంటే. అదేం చూసేవారు తిక్కలాడా, ఉత్తరానికి తిరిగి అన్నాడు. ఇటు తిరిగితే ఇవన్నీ మా పొలాలే అన్నాడు. అమ్మ ఉత్తరం దక్షిణం మొత్తం మీ పొలాలేను. ఒరే ఎర్రోడా అదేంటి తూర్పుకు తిరిగి అన్నాడు. తూర్పుకు తిరిగితే ఇటన్న పొలాలు ఉన్నాయట. 3 దిక్కుల్లో మీయేనా అయ్యగారు? అవునరా, కష్టపడి సంపాదించాం. ఆ 3టితో ఏముంది, ఇటు తిరుగు పడమరకే అన్నాడు. ఇటు తిరిగి ఈ పొలాలు కూడా మాయే, చూడరా ఇన్ని పొలాలు. దేవుడు లేకపోయినా మాకు ఇవన్నీ వచ్చినాయిరా. దేవుడు అంటే నీకేమొచ్చిందిరా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడట, అయ్యగారు 4 దిక్కులా మీ పొలాలే కానీ ఒక మాట అంటే ఏమనుకోబాకండి, నేను ఒక దిక్కు చూపిస్తా, ఆ దిక్కు ఏమన్నా ఉందేమో చెప్పండి అన్నాడట. ఏ దిక్కురా నాకు తెలియని దిక్కు అన్నాడట. పైకి చూపించి చచ్చిపోయినాక
కాలు మోపుకోవటానికి ఆ దిక్కున అడుగు స్థలం అన్నా ఉందా అయ్యగారు అన్నాడు. అక్కడ కూడా ఉందేంట్రా, ఎవడమ్ముతాడు, ఎట్ట కొనుక్కోవాలా అంటున్నాడు. ఎవడమ్ముతాడు, ఎక్కడ కొనుక్కోవాలా, ఎట్ట కొనుక్కోవాలా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అన్నాడట, కొనుక్కుంటే వచ్చేది కాదండి, దేవుడే తన యందు విశ్వాసం ఉంచిన వారికి నివసించడానికి దేవుడు ఇస్తాడు. అయ్యా, ఈ 4 పక్కల నీకు పొలాలు ఉన్నాయి, కానీ చచ్చిపోతే పాతి పెట్టడానికి 6 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు సరిపోతుంది. ఇంకా ఏమైనా గొప్పగా మీ పిల్లలు ఏదైనా చేయాలనుకుంటే 1 ఎకరం వదిలేసేసి పార్క్ లాగా చేయొచ్చు. అయినప్పటికీ మిగతా అన్నీ ఖాళీగా ఉంటాయి, ఏవి నీ వెంట రావు. నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, నీ శరీరం మట్టిలో కలిసిపోయినప్పుడు ఈ ఆస్తి ఏమీ అక్కడికి రాదు. కానీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని అడిగితే పరలోకంలో కూడా నీకు స్థానం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అదే చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచండి, నేను మీకు స్థలం ఇస్తాను పరలోకంలో, మీరు నాతో ఉంటారు, యుగయుగాలు పాలిస్తారని ప్రభువు చెప్పాడు అని అంటే ఆయన మోకరించి అక్కడ నీకుందా అని అడిగాడట. ఈ లోకంలో ధనాన్ని, సమయాన్ని, డబ్బును, తలాంతులను, ఆరోగ్యాన్ని అన్నీ ఖర్చు పెట్టి అక్కడ సంపాదించుకున్నాను బాబు, సువార్త ప్రకటించి అక్కడ సంపాదించుకున్నాను బాబు, దేవుడు తప్పకుండా నాకు అక్కడ స్థానం ఇస్తాడు బాబు, తను నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడు వదిలిపెట్టాడు బాబు. అప్పుడు ఆయన మోకరించి అన్నాడట, నన్ను క్షమించు, చాలా గర్వంగా మాట్లాడాను, ఈరోజు నాకు అర్థమైంది, ఆ దేవుడి దగ్గర నా కోసం ప్రార్థన చేయవు, నాకు కూడా అక్కడ స్థానం ఇవ్వమని. నా తాతలు, నా తండ్రులు చచ్చిపోయారు, ఈ నిరీక్షణ లేదు, నేను కూడా చచ్చిపోతాను, అప్పుడు నాకు పరలోకంలో స్థానం కావాలి కదా. నా ఆత్మకి అక్కడికి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? ఆరని అగ్ని గంధకాలతో మండు గుండంలో అవిశ్వాసులు, విగ్రహారాధికులు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, తల్లిదండ్రులకు అవిధేయులు అగ్ని గంధకాలతో మండు గుండములు అలమటిస్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. బాబు, ఆ స్థలాన్ని తప్పించుకొని పరలోకంలో ప్రభువుతో ఉండడానికి నా కొరకు ప్రార్థన చేయవు. నేను చేయ అవసరంలా, నువ్వే మోకరించి ప్రార్థన చేయి, ఆయన అందరి ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆయనకు మనకు మధ్యవర్తి ఎవరు అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేసి ఆయన్ని అంగీకరిస్తే ఆయన తన పిల్లలుగా ఉండే అవకాశం నీకు ఇస్తాడు. అప్పుడు ఇక్కడ నువ్వు క్షేమంగా ఉంటావు, మరణించిన తర్వాత కూడా నువ్వు పరలోకంలో ప్రభువుతో ఉంటావు. ఈ భాగ్యం పోగొట్టుకో బాబు అని చెప్పాడట. నా ప్రియ దేవుని పిల్లరా, ఈ అరవపల్లిలో ఎంతమంది ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నారు? చచ్చిపోతే సమాధి దాకా వచ్చి చేతులు కాళ్ళు కడుక్కొని మన పేరు పెట్టిన అన్నం తిని ఎలిగిచ్చిన దీపం చూసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు, నిన్నెవరు కాపాడరు. ఈ లోకంలో ఆస్తిపాస్తులు, సర్టిఫికెట్లు, ఉద్యోగాలు, పదవులు ఏవి వెంటరావు. నువ్వు ప్రేమించి పోషించే దేహం కూడా నీ వెంట రాదు. నీ ఆత్మను రక్షించుకోవాలి అని అంటే నీ పాపాన్ని నువ్వు కడుగుకోవాలి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన నామంలో బాప్తిస్మం తీసుకోవాలి, ఆయన రాజ్యానికి మీరు వారసులు అవ్వాలి. అర్థమవుతుందా నా ప్రియ దేవుని పిల్లరా? ఇది గనక నువ్వు కలిగి ఉంటే చనిపోయినా ఏం బాధ లేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలేనని బ్రతికినంత కాలం దేవుడే చూస్తాడు, అన్నపూర్ణమ్మని చూసినట్టు. చచ్చిపోతే మంచిదే, మనం దేవుని దగ్గర ఉంటాం. ఈ భాగ్యం నీకుందా? బ్రతికినా మరణించినా నువ్వు భాగ్యవంతుడివై ఉండాలి, ఫలించాలి. బతికిన బ్రతుకు నలుగురికి మేలుకరంగా ఉండాలి, నలుగురిని సంతోషపెట్టేటట్టు ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచేందుకు బ్రతకాలి. ఈసారి ఎప్పుడైనా వస్తే మిగతా విషయాలన్నీ చెబుతా, సరేనా? అందుకని దేవుని యొద్దకు రండి, దేవుణ్ణి సంపాదించుకోండి, ఆయనకు మీకు అడ్డుగా ఉన్న పాపాన్ని తొలగించండి, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోండి, ఆయన సేవకుల్ని వెంబడించండి. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయనకు దూరంగా వెళ్ళకండి. ఆయన ఎంత ప్రేమిస్తాడంటే మిమ్మల్ని తన ప్రాణం కంటే అధికంగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు రక్షించబడటమే దేవుని యొక్క ఉద్దేశం. దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశించడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. దుష్టుడు తన దుష్టత్వాన్ని వదిలిపెట్టి నీతిమంతుడు అవటం వలన నేను సంతోషిస్తా. మీరు మారు మనసు పొందితే నాకు సంతోషం కలుగుతుంది. నా వైపు మల్లుకోవాలి. లోకము దాని ఆశలు గతించిపోతాయి, భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయి, మీరు గడ్డిలాగా ఎండిపోతారు, మీ అందం పువ్వులాగా వాడిపోతుంది. నా చిత్తం చేయాలా? నా దగ్గరికి రావాలా? నా దగ్గరికి వచ్చి వారిని నేను ఎంత మాత్రము
త్రోసివేయను, నేను మిమ్మల్ని రక్షిస్తాను. దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఒక చిన్న సంఘటన చెప్పి మీకు ప్రార్థన చేపిస్తా. ఒక నాశనకరమైన ప్రాంతంలో, పర్వతాల మధ్యలో, ఏ సౌకర్యాలు లేని చోట, ఎవరు వెళ్ళి వాళ్ళను బాగు చేయలేని పరిస్థితులున్న అటవీ ప్రాంతంలో కొంతమంది ప్రజలు నివసిస్తున్నారట. అక్కడ మురికి, దోమలు, విష జ్వరాలు, రోగాలు, మంచి స్కూల్స్ లేవు, మంచి సౌకర్యాలు లేవు. మరి అక్కడి చోట ఎందుకు ఉండాలా? చక్కగా బయటికి రావచ్చు కదంటే ప్రమాదం అక్కడే ఉంది. అది చుట్టూ కొండలు, దాటి రావాలి అని అంటే ఒక కొండ అంచున, లోయకు 2 కొండల మధ్యలో పెద్ద లోయ ఉంటుంది కదా, ఆ లోయకు అంచులో ఓ దారి ఉంటుందంట. ఆ దారిలో నుంచి రావాలి. కానీ వెళ్ళొచ్చులే, కానీ అక్కడ మర్రి చెట్టు మీద ఒక పురుగు ఉంటుందట. నరవాసన తగిలితే వచ్చి ఆ పురుగు కాటేస్తుందట. కరిసిన 5 నిమిషాల్లో నురగలు కక్కొని చచ్చిపోతారట. అందుకని ఇక్కడున్నా చస్తారు, బయటకు పోవడానికి ప్రయత్నం చేస్తే ఈ పురుగును తట్టించుకొని ఎవరు వెళ్ళలేడు, అందుకని అక్కడ కూడా చచ్చిపోతారు. వెళ్ళటానికి ప్రయత్నం చేసిన వారు పాత శవాలు, కొత్త శవాలు, ఎండిపోయిన ఎముకలు, కుళ్ళిపోయిన శరీరాలు, పాతవి కొత్తవి అన్నీ అక్కడ గుట్టలు పడి ఉన్నాయట, ఒకదాని మీద ఒకటి లోయలోకి జారుతూ. అందుకని ఇక్కడైనా చచ్చిపోతాం, అక్కడైనా చస్తాం, ఏదో ఒక సావులే, ఎక్కడైనా చద్దామని చస్తున్నారట. కానీ ఒక ప్రేమ కలిగిన తల్లి తనకు కొడుకు గురించి ఆలోచించిందట. నేను చచ్చిపోయే లోపు నా కొడుకుని ఎట్లాగైనా అవతలికి దాటించాలనుకుందట. ఆలోచించుకొని రాత్రి పడుకునేటప్పుడు కొడుకుతో చెప్పిందంట, కొడుకా, రేపు పొద్దున మనం పట్నం వెళ్ళిపోతున్నాం, నీ అన్ని సర్దుకో అనిందట. అప్పుడు వాడన్నాడట, అమ్మా కొత్త దారి దొరికిందా? లేదు బాబు, అదే దారి. మర్రి చెట్టు పురుగు నీకెందుకురా, నేనున్నానుగా అనిందండి. వాడు రాత్రే సర్ది పెట్టుకున్న మూటంతా రెడీ చేసుకున్నాడు. ఈమె సంపాదించిన డబ్బు, ఈమెకున్న బంగారం కొద్దీ బట్టి వస్తువులన్నీ మూట కట్టి ఆ మూట మాత్రమే పెట్టుకుందట. పొద్దున్నే లెగిసింది, కొడుకును తీసుకొని వస్తా ఉంది. రాగానే చెట్టు కనపడిందట. కొడుకు అన్నాడట, అమ్మా చెట్టు అన్నాడట. భయపడకు, నేనున్నానుగా. అమ్మ పురుగే అన్నాడట. భయపడకరా, నేనున్నానుగా అనిందట. చిన్న మూట వాడికి ఇచ్చి పెద్ద మూట తాను తీసుకొని చెట్టు నుంచి దాటిపోయేటప్పుడు ఓ పని చేసిందంట. కొడుకుని తీసుకొని కడుపు కింద పెట్టుకొని వాడి మీద వంగిందంట. వాడిని వంగమని చెప్పిందట. వాడు వంగాడు, వాడి మీద ఏమో వంగి చెట్టు దాటుతుందంటే ఇట్లా చెట్టు దాటింది. బాబు దాటిచ్చాన్రా అనిందట. ఏమ్మా పురుగు రాలేదా అన్నాడట. వచ్చిందిరా. కరవలేదా? కరిసిందిరా. మరి నాకేం నొప్పి పుట్టలేదే. నిన్ను కాదురా, నీ పైన ఆవరించి ఉన్న నన్ను కరిసింది బాబు. మరి నిన్ను కరిస్తే విషం ఎక్కలేదా? ఎక్కింది బాబు. మాట్లాడుతుండగానే నొరకొస్తుందంట. అమ్మా నొరగా అన్నాడట. భయపడకు బాబు, ఈ మూట కూడా తీసుకో, ఆ మూటలో పెట్టుకో. మంచివారి పంచక చేరు, మిగిలిన జీవితాన్ని మంచివారి స్నేహంతో బాగా బతుకు. నువ్వు అక్కడ చచ్చిపోవటం చూడలేకే నిన్ను దాటిస్తున్నాను బాబు. ఏమ్మా నువ్వు రావా? నేను రాలేను బాబు, నేను రాలేను బాబు. అమ్మ నువ్వు చచ్చిపోతున్నావా? అవును బాబు, నేను చచ్చిపోకపోతే నీకు బ్రతుకు లేదు బాబు, నేను ఆగిపోకపోతే నువ్వు కొనసాగలేవు బాబు. అందుకే నా గురించి ఆలోచించకుండా తొందరగా వెళ్ళు, మరలా ఈ దారిన రాకు. బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని ఈ ప్రాంతం అంతా బాగు చేయి బాబు. బాబు ఏదైనా మేలు చేయి బాబు, ఈ ప్రాంతానికి వెళ్ళు బాబు అంటూ పడిపోయిందట ఆవిడ. నా ప్రియ దేవుని పిల్ల, తల్లి ప్రేమ చూస్తే కళ్ళు చెమ్మగిలుతున్నాయి కదా. ఆ తల్లికి ఒక్క పురుగు కుడితే 5 నిమిషాల బాధతో చచ్చిపోయింది. కానీ మనల్ని ఈ లోకము నుంచి, పాపము నుంచి విమోచించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు, శరీరధారి అయ్యి ఈ లోకానికి వచ్చిన యేసు ఒక్క పురుగు కాదు, 5 నిమిషాలు కాదు, మన తలతో చేసిన దోషానికి 6 అంగుళాల ముళ్ళులు 17 కిరీటంగా అల్లి తల మీద పెడితే ఏ పాపము చెయ్యని ప్రభువు మన కొరకు తల జల్లెడైపోయింది. మన కళ్ళతో చేసిన దోషానికి ఆయన కళ్ళకు గంతలు కట్టారు. మన పెదాలతో ఆడిన అబద్ధాలకు ఆయన పెదాలు పగలగొట్టారు. ఆయన ముఖం మీద ఉమ్ములు పూశారు. మనం చేసిన సిగ్గుమాలిన పనులకు 6 న్యాయస్థానాలను తిప్పితే యేసులో ఏ దోషము కనపడలేదు. కానీ మనందరి దోషం ఆయన భరించాడు. బట్టలు ఉప్పదీసి పొడవైన కొరడాలు తీసుకొని 2 బార్ల కొరడాలు, 18 కొక్కాలున్న కొరడాలు ఒంటి మీద వేసి లాగుతూ ఉంటే, నాగలితో భూమిని దున్నితే పచ్చని భూమి ఎలా చెదిరిపోతుందో ఆయన దేహము, కండలు, రక్తనాళాలు, నాడులు తెగిపోయి లోపలున్న పక్కటెముకలు కనపడ్డాయి. ఒక్కసారి కాదు, 18 ఇనుప కొక్కాలున్న కొరడాలు తోటి 39 సార్లు కొడితే ఆ దేహం ఎలా అయిపోయిందో ఆలోచించండి. ఆయన మనలాంటి వ్యభిచారి కాదు, దొంగ కాదు, ద్రోహి కాదు, మోసగాడు కాదు, అబద్ధికుడు కాదు, అన్యాయస్తుడు కాదు.
కానీ ఎవరి దోషం? మన దోషం తాను భరించినాడు. నా ప్రియ దేవుని పిల్లరా, అట్లాగా చేల్చబడిన ఒంటి మీద పచ్చి మానునేసి ప్రపంచపు నడిబొడ్డున సమస్త మానవాళి పాపాన్ని పరిహరించడానికి ఆయన్ను ఊరేగిస్తూ ఉంటే ఆ పచ్చిమాను కింద 14 సార్లు క్రింద పడితే చిటికిన వేలతో కూడా ఎవడు లేపకపోగా జుట్టు పట్టుకొని లాగి కొరడాలతో కొట్టి ఇనుప బూట్లతో తన్ని గుక్కెడు నీళ్ళు ఇవ్వకుండా ఆయన్ని హింసించినారు. అయినా మనందరి శిక్ష తాను భరించాడు. కలువరి కొండ మీదకి తీసుకువెళ్ళి ఈ చేతుల్లో 8 అంగుళాల శీలలు, కాళ్ళల్లో 12 అంగుళాల చీలలు కొట్టి 3 శీలలకు ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీస్తుంటే ఊపిరి పీల్చుకోలేక మండు టెండలో ఆ చీలను లాక్కుంటూ కాళ్ళల్లో నుంచి చీలుకుపోయిన చీలను ఆధారంగా తీసుకొని పైకి లేస్తూ కింద పడుతూ ఊపిరి పీల్చుకుంటూ దాహం అని అడిగితే పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చేదు చిరకనిచ్చి ఆయన 4 అంగిలకు అంటుకుపోయింది. చచ్చాడో లేదో చూద్దామని అరచేతి కంటే పెద్ద బల్లెం తీసుకొని కుడిపక్కలో పొడిస్తే పేగులు మూత్రపిండాలు జొచ్చుకుంటూ గుండెలో జరబడితే 6 లీటర్ల రక్తంలో ఒక్క బొట్టు మిగిల్చుకోవాలా. ఆయన స్వరూపం సొగసు లేకుండా అయిపోయినాడు. పాపం చేసిన మన శరీరాలు, మన రక్తం చిందాలి, మన శరీరం శిక్ష అనుభవించాలి. నీ అందం పాడవకూడదని, నీ రక్తం చిందకూడదని, నీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదని మనందరి పాపాల కోసం ఆయన బలైపోయాడు. ఆయన మన కొరకు చివరి రక్తపు బొట్టు వరకు కార్చి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించమన్నాడు. ఆయనకు ప్రక్కనే ఉన్న దొంగ నన్ను క్షమించి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని అంటే, నేడే నువ్వు నాతో కూడా పరలోకానికి వస్తావు, పరదేశకు వస్తావు అని చెప్పాడు. మరణించి 3 దినాలు సమాధిలో ఉండి మరణాన్ని జయించి తిరిగి లెగిసిన మృత్యుంజయుడు మరణం తర్వాత నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఈ లోకాన్ని, పాపాన్ని, సాతానును, మరణాన్ని జయించిన వాడు బ్రతుకున్నా నిన్ను దీవిస్తాడు, మరణించినా నిన్ను ఆశీర్వదించి తనతో ఉంచుకుంటాడు. ఈ గొప్ప తండ్రి నీకొద్దా? దూరంగా ఉంటావా? రక్షణ పొందవా? విశ్వాసం ఉంచవా? ఆయన్ని సంపాదించుకోవా? ఆయనతో నువ్వు ఉంటే నిన్ను ఆయనే కాపాడుతాడు. నా ప్రియ దేవుని పిల్లారా, ఆయన కావాలన్నవారు, ఆయన ప్రేమ అర్థం చేసుకున్నవారు ఒక్క నిమిషం నిలువు మోకాళ్ళ మీద నించొని 2 చేతులు పైకెత్తి చిన్న ప్రార్థన. ఒకవేళ నువ్వు నిలువు మోకాళ్ళ మీద నిలవబడలేకపోతే స్ట్రైట్గా నిలవబడు, నీ పాదాల మీద లెగిసి నిలవబడు. ముసలోళ్ళు ఎవరైనా ఉంటే, కానీ ఆరోగ్యం బాగుండి మోకాళ్ళు బాగుండి నిలవబడగలిగితే 2 మోకాళ్ళ మీద నిలబడండి, కానీ తల కిందకే ఇవ్వకండి. తల పైకెత్తి, చేతులు పైకెత్తి ఆకాశమందున్న ఆ పరిశుద్ధ ప్రభువుని, ఆ ప్రేమ కలిగిన ప్రభువును చూడు. నీ పాపముల కొరకు ఎవరు మరణించరు, కన్న తల్లి తండ్రి కూడా నీ దోషాలను క్షమించరు. నీకు మారుగా ఎవరు బలి అవరు. స్నేహితులు కానీ, భాగస్వాములు కానీ, కడుపున పుట్టినవారు కానీ, కన్నవారు కానీ ఎవ్వరు నీ దోషముల కొరకు తమ ప్రాణాలు అర్పించరు. నా ప్రియ దేవుని పిల్లరా, యేసు ప్రేమను వ్యర్థం చేసుకోవద్దు, యేసుకు దూరమైపోవద్దు, ఆత్మను నష్టం చేసుకోవద్దు. శారీరకంగా అభివృద్ధి చెంది నాకేమి కొదువా అనొద్దు. కులము రక్షించదు, మతము రక్షించదు, మనుషులు రక్షించరు, ఆస్తిపాస్తులు, అందచందాలు నిన్ను రక్షించవు, నరకము నుంచి తప్పించవు. యేసు ఒక్కడే నిన్ను నిత్య నరకము నుంచి తప్పించువాడు, నీ దోషములను క్షమించువాడు, నీ పాపముల శిక్షను భరించినవాడు, నిన్ను రక్షించువాడు. యేసు వైపు చూస్తావా? కళ్ళు మూసుకొని నీ మనోనేత్రాలతో ప్రభువును చూస్తావా? యేసు లేకుండా ఎంతకాలం బతుకుతావు? యేసు లేకుండానే మరణిస్తావా? లోకం బాగులేదు, ఇప్పుడు కనపడి అంతలో మాయమైపోతున్నారు. మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి, అక్రమాలు విస్తరించిపోయినాయి. ఈ భూమి మీదకి దేవుని ఉగ్రత రాబోతోంది. ఈ భూమి, దానిలో ఉన్న సమస్తము కాలిపోబోతున్నాయి. నీవు, నీ పిల్లలు నశించకుండా ఉండాలి అని అంటే దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలి. ఆయన రాజ్యంలో ఉండాలి అని అంటే ఆయన దగ్గరికి రావాలి, ఆయనను తండ్రిగా స్వీకరించాలి. ఎందరు తనను అంగీకరిస్తారో వారందరికీ తన పిల్లలగుటకు ఆయన అధికారాన్ని ఇస్తాడు. దేవునికి దూరంగా ఉండొద్దు, దేవునికి అయిష్టంగా బ్రతకొద్దు, సత్యాన్ని ఎదిరించొద్దు, మనుషుల మాటలు నమ్మొద్దు, మంటిపాలైపోయే మనుషుల్ని ఆధారం చేసుకోవద్దు. గడ్డి లాంటి, పువ్వు లాంటి నీ దేహాన్ని కూడా ఆధారం చేసుకోబాక దేవుని తట్టు తిరుగు, దేవుని మందిరానికి రా, దైవజనులను వెంబడించు, సత్యవాక్యాన్ని అంగీకరించు, మారు మనసు పొందు, బాప్తిస్మం తీసుకో. బ్రతికున్నా మరణించినా నీకు శుభమే, నీకు మేలే, నీకు దీవెనే. దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ఆ యేసు నీకు కావాలా? బాబు నాకు కావాలి అన్నవారు ఇక్కడ ఉంటే మీ కుడి చేతిని మీ గుండె మీద పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. నా వైపు ఏం చూడవసరం లేదు. నువ్వు అంగీకరిస్తే యేసు నీలోకి వస్తాడు. ఆయన సజీవుడు, నిన్ను కన్న తండ్రి, నిన్ను తన రక్తం ఇచ్చి కొన్న తండ్రి, నిన్ను రక్షించడానికి తన రక్తాన్ని ధారపోసిన తండ్రి, మరణాన్ని జయించి మరణ భయాన్ని తొలగించిన తండ్రి, మరణం తర్వాత కూడా నీకు నిత్య జీవాన్ని ఇచ్చే తండ్రి. ఎందాక యేసును ఎరుగుకుంటావు?
ఎందాక ఆయన హృదయం బయట నిలవబెడతావు? ఎందాక ఆయన్ని తృణీకరిస్తావు? చేతులు చాచి నీ వైపే చూస్తున్న ప్రభువుని ఎందుకు అసహించుకుంటున్నావు? ఆయన తట్టు చూడండి, ప్రార్థన చేయండి, ప్రభువును వేడుకోండి. చిన్నలు పెద్దలు యవ్వనులు ప్రార్థన చేయాలి. గర్విష్ఠమైపోయావా? అపవిత్రమైపోతున్నావా? విగ్రహాల వలన అపవిత్రమైపోయావా? పాపం వలన, స్నేహం వలన, సినిమాల వలన నీ జీవితాన్ని అపవిత్రం చేసుకున్నావా? దేవుని దగ్గర ఒప్పుకో. నీవు మంచులాగా, పొగలాగా, పొట్టులాగా అయిపోకుండా దేవుడు చెట్టులాగా చేసి నీకు ఆయన మంచులాగా ఉండి నిన్ను ఫలింప చేస్తాడు. నోరు తెరవండి, ప్రార్థన చెయ్యండి. బయట లోపల ఉన్నవారు ప్రభుతో మాట్లాడండి. ఇప్పటి వరకు ప్రభు నీతో మాట్లాడాడు. ప్రభు నీతో మాట్లాడాడు. నోరు తెరిచి ఇప్పుడు నువ్వు ప్రభుతో మాట్లాడాలి. ఎవరు చేయలేని త్యాగం ప్రభు నీ కొరకు చేశాడు. నీకు ఆయనకు అడ్డుగా వచ్చిన పాపాన్ని తొలగించుకోవాలి. నువ్వు మరలా తిరిగి దేవుని దగ్గరికి రావాలి. మాటలు సిద్ధం చేసుకోవాలి. నీ కోరికల గుర్రాలను దిగాలి. నీ హృదయాన్ని గుణపరుచుకోవాలి. దేవుణ్ణి అడిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీటి ఊటల దగ్గర నాటుతాడు. ప్రార్థన చేసుకుందాం.